ఈరోజు రామానుజ వైభవంలో రామానుజ దయ అనే విషయం గురించి నిన్నటి రోజు కొన్ని విషయాలు చర్చ చేయడం జరిగినది. ఇక్కడ భగవత్ సంకల్పం లేకపోతే సాధు సంఘం దొరకదు. సత్సంగాత్ భవని స్పృహో నడాదురమ్మాళ్ అనే పెద్ద ఆచార్యులు, గొప్ప ఆచార్య సంప్రదాయంలో వారిని అమ్మాళ్ళు అంటారు. చక్కగా మన సంప్రదాయంలో చాలా మందికి అమ్మాళ్ళు అని పేరు ఉంటుంది. అమ్మాళ్ళు అంటే ఏదో లేడీస్ అనుకుంటారు చాలామంది. ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆచార్యులు పీఠంలో కూర్చొని, వాళ్ళు కూడా సమాజంలో పరిన్యాసం చేశారనుకుంటున్నారు చాలామంది. నడాదూర్ అమ్మాళ్ పరిస్థితులే. అమ్మాళ్ళు అంటేనే ప్రేమతో భగవంతుడు అమ్మాని పిలిచాడు కాబట్టి అమ్మాళ్ళని పేరు వచ్చింది. నడాదూర్ అమ్మాళ్ళు ఎందుకు పేరు వచ్చిందంటే వారికి ప్రతిరోజు చక్కని పాలు, తీకని పాలు మీ గడ చక్కని రాజు, చక్కని పాలు, తీయని పాలు, అమూల్ పాలు కాదు, ఆవు పాలు, అది వేడిగా చేసి శయన సమయంలో వరదుడికి సమర్పిస్తారంట. ఈ వాక్య వరదాచారు, నత్య వరదాచారు కానీ నడాదురమ్మ పేరున శ్రీవత్స వంశంలో అవతరించిన వారు. ఆ పాలు ఎలా అరిగింపు వేళ్లు పెట్టి చూస్తారంట వారు. ఏదో వేడి వేడిగా బాయిలింగ్ అలాగే అక్కడి నుంచి కిచెన్ నుంచి నువ్వే చూసుకోనైనా మా వల్ల కాదు, టైం లేదు అని చూపించుకోకుండా కొంతమంది కిచెన్లోనే సమర్పణం, నివేదయామి, కిచెన్ సమర్పయామి, కీ చైన్ సమర్పయామి. అలా కాకుండా ప్రేమతో వేళ్ళు పెట్టి చూసి అది చక్కగా వేడిగా ఉన్నదా, చల్లగా ఆరిపోయిందంటే మరీ వేడి చేస్తారట. ఆ రోజులో గ్యాస్ కాదు కదా, కట్టపొయ్యి. కట్టపొయ్యిలో ఈరోజు కూడా కట్టపొయ్యి అక్కడ వరదరాజ భగవాన్ రామానుజుల వారి ఆజ్ఞ. శ్రీరంగంలో కూడా కట్టపొయ్యే. తిరుమాళ్ళకు తిరువారాధన ఈ రోజున శ్రీరంగంలో, మన కాంచీపురంలో కట్టపొయ్యే ఈరోజు. మన హైదరాబాద్ అహోబిల మఠం కూడా కట్టపొయ్యే. అందుకే క్షీరాన్నం చాలా బాగుంటుంది, చాలామంది వస్తారు అప్పుడు ఆ రోజు క్షీరాన్నం అంటే. ఆరగింపు చెయ్యి వేడి పెట్టి చూస్తారట. అది టెంపరేచర్ కరెక్ట్గా మోడరేట్గా ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు. ప్రేమతో ఒక తల్లి ఒక బిడ్డకు ఎలా ఇస్తుందో అంత ప్రేమతో సమర్పించేవారు చూసి ఆ భక్తికి మెచ్చుకొని పరమాత్మ మా తల్లి యశోదలా ఇస్తున్నారే కలియుగంలో అమ్మా అని పిలిచారు కాబట్టి నడాదుర్ అమ్మాయి అమ్మాళ్ళని పేరు వస్తే వరదాచారు. అంత ప్రేమ. ఆ పాలు సమర్పించేటప్పుడు అంత ప్రేమగా సమర్పిస్తారండి. చిన్న విషయమే కానీ భక్తి చూడండి అక్కడ. ఆ ప్రేమ భక్తి చాలా ముఖ్యం. అది కూడా ఆచార్యుల ద్వారా సమర్పిస్తారంట. మా ఆచార్యుల యతీంద్రియామునే యాత్రే పరాంకుశముఖైరపి నివేద్యమాన నైవేద్యం శ్రీగురుషు సురేశ్వర. మన ఇంట్లో మనం ఆరగింపు చేసే సమయంలో మనం ఎలా అనుకోవాలంటే మా ఆచార్యులైన ఆచార్య పరంపర వాళ్ళందరూ సమర్పిస్తున్నారు అనుకోవాలట. మా ఆచార్యులైన నాథముని ఆనంద నమ్మాళ్వారి ఇత్యాది గోష్ఠిలో శ్రీ పరంపరలో ఎవరెవరు ఉన్నారో వారు ఆరగింపు చేస్తున్నారు అనుకోవాలట. ఆ శ్లోకమే అలా ఉంది, యతీంద్ర యామునే యాద్యై. అప్పుడే పరమాత్మ స్వీకరిస్తాడు. అది ప్రేమతో ఆచార్య పరంపర మూలంగా వెళితేనే పరమాత్మ స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించాడు. ఏదైనా అది ప్రేమతో అలా సమర్పిస్తున్నారు. త్యాగరాజ స్వామి కూడా ప్రతిరోజు పాల ఆరగింపు చేస్తారట. ఆచార్య ముఖేన శ్రీ సంప్రదాయం వారు కూడా మహాలక్ష్మి రూపంగానే, మహాలక్ష్మి సమక్షంగానే, సీతమ్మ తల్లి ద్వారానే పాలు సమర్పిస్తారంట. వీర జనక కర పవిత్రీతమౌ వెన్నప అరగింపవే పాలరగింపవే వీర జనకజ. వీరకి జనకజ ఎవరు? మహాలక్ష్మి.
కరపవిత్రీతో అంటే ఆచార్యముఖేన సమర్పిస్తే తప్ప పరమాత్మ స్వీకరించాడు. వెన్నపాలు అల్లా ఆరోగ్యం చేసి అటువంటి సంప్రదాయం రసిక సంప్రదాయం. హరిభక్త దాస్య రసికా పరం క్రయ విక్రయార్గ రసయా జమీందతే. నిన్నటి రోజు చూశాం కదా. ఆ దాత పరంపర ఎలా భక్తి ఎలా ఉండాలి? రసికుడుగా ఉండాలి, ప్రేమతో. ఆ ప్రేమ భక్తి. మనకి టైం లేదు, అందుకని కుక్కర్ నుంచి అలాగే డైరెక్ట్ వెయిట్ తీసిన తర్వాత 1 kg వెయిట్ తీసైనా అలాగే అని కుక్కర్ సమర్పయామి, విధులు సమర్పయామి, సర్వం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా డబ్బా వేస్తే వెళ్ళిపోయాడు. టైం లేదు, కలియుగం అలా ఉంది. ఆయన అంటున్నారు, ఆ వాక్యవర్గాచార్య అంటున్నారు ప్రేమతో, సత్సంగాత్మవ నిస్పృహ. మోక్షం కావాలంటే మొట్టమొదటి స్టెప్ ఏమిటి? ఫస్ట్ స్టెప్ సత్సంగం. ఇది సత్సంగానికి ఎలా వెళ్ళాలి? విరోధి ఇంట్లో జరిగినా వెళ్ళాలి. నీ గడప తొక్కను, నీ ముఖం చూడను అని ఎవరి దగ్గర అంటున్నామో లేదా అనుకుంటున్నామో వారి ఇంట్లో సత్సంగం జరిగినా వెళ్ళాలి. పాపం ఎలా చూపించాలి? నాకు తంబులు అక్కర్లేదు, నీకోసం రాలేదు, ఉపన్యాసం కోసం వచ్చాను అని చెప్పకుండా రావడమే. కానీ వినాలి. వింటూ వింటూ ఆ ద్వేషం వెళ్ళిపోతుంది. తనకి తానే వీడి తమల బాగా తీసుకొస్తాడు, వీడు వక్క తీసుకుని వచ్చి వాడి ఇవ్వడం పరస్పరం, తర్వాత ఫ్రెండ్స్ అంటున్నారు. ఎవరు? గడాదు స్వామి, గడాదు రమ్మాడు. ఆ ప్రేమ ఉండాలట. సత్సంగాన్ని విరోధి ఇంట్లో జరిగినా వెళ్ళాలి, పిలవకుండా. అలా వెళితేనే చెవిలో మంచి విషయాలు వెళుతూ 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 సత్సంగత్వే నిస్సంగత్వం, చెడు అలవాటు మనకి దానికి వెళ్ళిపోతాయి. ఒక వాటర్ ట్యాంకులో చెడు నీళ్లు ఉన్నది. ఆ నీళ్లు ఎలా శుద్ధి చేయాలి అంటే ఒక మగ్గుతో తీసుకుని బయట వాడేస్తే అయిపోతుంది, అంతే. చాలా సులభమైన విషయమే. కానీ పెద్ద ట్యాంక్ ఉంది, ఏం చేయాలి అంటే పైప్ వదిలేయాలి. ఫ్రెష్ వాటర్ పైప్ వదిలితే ఏమవుతుంది? అది ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అవుతూ 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 చెడు నీళ్ళన్నీ వెళ్ళిపోయి మంచి నీళ్ళు అవి మంచి శుద్ధంగా అవుతుంది. ఎలా అవుతుందో అలా మనసులో ఉండే చెడు ఆలోచన, చెడు అలవాట, చెడు సంస్కారాలను వెళ్ళాలంటే ఇది సొంతంగా విని 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 ఓవర్ఫ్లో అయి చెడు అలవాటు తనకి తానే వెళ్ళిపోతాయంట. ఆచార్యులు అంటున్నారు. ఇదేం టెక్నిక్? పిలవకుండానే సత్సంగానికి వెళ్ళాలి. నోటీసులు అవసరం లేదు. 5,000 నోటీసులు ఇచ్చినా, ఎన్ని ఈమెయిల్ పంచినా, ఎన్ని గ్రూపు పంపించినా ఎవరికి పరమాణు అనుగ్రహిస్తాడో భాగ్యవంతుల బంతే. పరమాణు అనుగ్రహం కావున సత్సంగానికి ఎలా వెళ్ళాలి? తెలిసినా వెళ్ళిపోవడమే. పక్కింట్లో మంచి సత్సంగా తెలిసిన వెళ్ళిపోవడమే. వారు ఎవరో తెలియదు, అవసరం లేదు. మనకు కావాల్సిన వాళ్ళ, మన గోత్రమా, ఏం అవసరం లేదు. మంచి సంఘం భాగవతం చెప్తున్నాను, రామాయణం వెళ్ళిపోవడమే అంటున్నారు అనాథురమ్మాడు. ఏ కారణం, ఎటువంటి కారణం వచ్చినా సత్సంగాన్ని మాత్రం వదలదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పలేదు సార్, నేను అందుకే వెళ్ళలేదు. ఫోన్ చేయాల్సిన అవసరం. సత్సంగానికి వెళ్ళు. ఫోన్ చేయకుండా వచ్చే ఏముంది? వాళ్ళ భోజనాలు పెట్టారు, మీ భోజనం వద్ద నువ్వు నీ కోసం రాలేదు, నేను సత్సంగం కోసం చెప్పి ఎలాగైనా అంటాం మనం లేకపోయినా. కానీ సత్సంగం మాత్రం వదలకూడదు. అప్పుడు మంచి సంస్కారాలు మనసులో వస్తుంది. అందుకే రామానుజుల వారు ఏది చేసినా సత్సంగంతోనే చేశారు. ఏ పని చేసినా వారు చూడండి, వారు ఎప్పుడు సత్సంగంలో ఉన్నారు. గమనించండి వారి లైఫ్ ఎలా ఉన్నదంటే 700 సన్యాసులంట వారి చుట్టి, 72 సింహాసనాధిపతులు, 12,000 భాగవతోత్సవాలంట. ఈ ప్రైవేట్ ఎక్కడ ఉంది? ఓపెన్ బుక్. ఆ లైఫ్ అంటే అలా ఉండాలి. సాధు సెయింట్స్ లైఫ్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి అన్ ఓపెన్ బుక్. ఇప్పుడు చూసినా పక్కన సంఖ్యలు ఉంటూ ఉంటారు. భాగవతోత్సవాలు, కాలక్షేపం, నామ సంకీర్తనం, శిరారాధన, ఇదే నిత్య గ్రంథం. భగవద్ విషయం, శ్రీమద్ రామాయణం, లేదా దివ్యదేశ దర్శనం, లేదా దివ్యదేశ యాత్ర, లేదా ఉత్సవం, ఇదే జీవితం అంతా. ఇది వాదిత్తుం కేట్టుం వణంగి వడిబట్టుం పూజిత్తుం పోకినేన్పోదు. ఆళ్వారు అన్నారు 24 గంటలు నాకు సరిపోవడం లేదు. నీకు ఎలాంటి లెజర్ దొరికింది? టైం బోరు కొడుతుంది. ఎలా బోరు కొడుతుంది మీకు? నాకు టైం సరిపోవడం లేదే 24 గంటలు. రమాదయ రంగభూ రమణ కృష్ణ విష్ణో హరే త్రివిక్రమ జనార్దన శ్రీవనాథ
నారాయణ ఇతీవ శపథాని యం పఠతి నామధేయాని తే. వేదాంత దేశి అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ అని చెప్పడానికి మాకు టైం సరిపోవడం లేదే. మీకు బోర్ ఎలా కొడుతుంది, ఆశ్చర్యంగా ఉన్నది అంటున్నారు ఆళ్వారు. 24 గంటలు సరిపోదంట వారికి, 36 గంటలు కావండి ఒకరోజు. హైటెక్ సిటీ ఉండే వాళ్ళు అడిగి జరుగుతుంది వాళ్ళకి పాపం డే నైట్ తెలియదు. వాళ్ళకి ఆదివారమా తెలియదండి, అబ్బా ఆదివారమా అనుకుంటారు. అలా సత్సంగాన్ని మాత్రం విడిచిపెట్టకు. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతామభివర్ధతాం. నేపాల్లో కూడా అంటున్నారు ఈ శ్లోకం. భారతదేశం మాత్రం కాదు, కఠ్మండులో కూడా, యుఎస్ఏ న్యూ జెర్సీలో కూడా రామానుజార్య దివ్యాజ్ఞ. కెనడాలో కూడా అదే అంటాం, రామానుజార్య దివ్యాజ్ఞ. అదేంటి ఆజ్ఞ? 5 ఆజ్ఞలు, ముఖ్యమైన ఆజ్ఞలు, తెలుసుకోవాల్సిన ఆజ్ఞలు. పుస్తకాలు మంచి ఆర్టికల్ వేశారు రామానుజ కృష్ణ, ద 5 కమాండ్మెంట్స్ ఆఫ్ శ్రీమద్ రామానుజ. మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? నిన్నే చదివాను కాబట్టి ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. శ్రీభాష్యం అనే గ్రంథమును చక్కగా అధ్యయనం చేసి ప్రచారం చేయాలి. ఎవరైనా నా పుస్తకం చదివి ప్రచారం చేయని అంటారా? నేను పుస్తకం రాశానండి, అన్ని పక్కన పెట్టేయండి, ఇది కొనండి. సాధారణ ఉపన్యాసం వస్తే వాళ్ళు ఏమంటారు? నాకు డబ్బులు అవసరం లేదు, మీరు ఈ సీడీ కొనుక్కోండి చాలు అంటారు. ఆ సీడీ అంతా 10,000 రూపాయలు అంటారు, అయిపోయింది. అంతకంటే డొనేషన్ ఇవ్వచ్చు. నాకేమొద్దండి, నేను 2 సీడీలు తీసుకొచ్చాను, 4 పుస్తకాలు వచ్చాను, ఇది మీరు కొనుక్కుంటే నేను ఇంకో పుస్తకం ప్రింట్ చేస్తానంటారు కదా. రామానుజు అంటారు, ఏ పుస్తకం ఉంది, నా పుస్తకం చదవండి అంటున్నారు. అలా అంటారా ఎవరైనా? మొట్టమొదటి ఆజ్ఞ నా పుస్తకం చదవండి. ఎందుకన్నారు వారు? శ్రీభాష్యస్తే వాసిత్ ప్రవర్తి పిత్తల్. శ్రీభాష్యం అనే గ్రంథమును ముందు చదివి దాన్ని చదివి అర్థం చేసుకొని ప్రచారం చేయండి. వేరు చదవడమే కష్టం, శ్రీభాష్య కాలక్షేపమే కష్టం. చెప్పేవాళ్ళే లేదు ఇప్పుడు, చాలా తక్కువ. ఒకవేళ వాడున్నా వాళ్ళ టైం మన టైం మ్యాచ్ అవ్వదు. అలా మ్యాచ్ అయినా వాళ్ళు 30,000 40,000 అనేవాడికి శ్రీభాష్యం వద్దునైనా మాకు తిరుమల చాలు వచ్చేస్తాం. ఎందుకన్నారు వారు? అంటే వేద సారాన్ని పిండించారు. మనం వ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రాలు. ఒక సూత్రం అనేది ఎలా? ఫార్ములా AC² BC² ప్లస్ ఇది AC² అంటున్నా కదా. పైథాగరస్ థీరం అంటే చిన్న ఫార్ములా. చిన్న ఫార్ములాలో పెద్ద మ్యాథమెటిక్స్ ఉంటుంది. అలా చిన్న సూత్రంలో పెద్ద విషయం. జన్మాద్యస్తయతః అని ఒక సూత్రం, దానికి వివరణ ఒక 1000 పేజీలు పెడుతుంది. దానికి రాశారు వ్యాఖ్యానం. పూర్వాచార్యా సంచిక్షుపు తన్మతానుసారేణ సూత్రాక్షరాణి వ్యాఖ్యాస్యంతే జన్మాద్యస్తయతః అనే మొదటి సూత్రానికి ఒక 1000 పేజీలు రాస్తే ఎవరొస్తారు దగ్గర? వ్యాసుల వారి దగ్గర. నారాయణ, మీరు వ్యాసులు వ్యాసాయ విష్ణు రూపాయ, మేము సాధారణ రూపం, మీరు విష్ణు రూపం, మీరే పెట్టుకోండి మీ వ్యాస సూత్రం అంటామా? పాపం దాన్ని చక్కగా పామరులు కూడా అర్థం చేసే ఒక భాషలో, ఆ రోజులు ఉండే పామరులు అర్థం చేసుకునే ఒక భాషలో రామానుజుల వారు వ్యాఖ్యానించారు. జన్మాద్యస్తయతః అంటే ఏమిటి? జగజ్జన్మాది కారణం సమస్త వస్తు విలక్షణ సత్వజ్ఞ సత్య సంకల్ప ఆస్తవాత్సల్యక జలది నష్ట సమాప్యతిక సంభావన అని ఈ భాషల్లో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా. మనకు అర్థమవ్వాలని చాలా సులభమైన భాషలో, ఆ రోజులో ఉండే భాషల్లో ఆయన అడిగినావు ఈ సంవత్సరం. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది శ్రీభాష్యం వల్ల అంటే, ఆ సమయంలో మిగతా సంప్రదాయాలు ఒక ప్రచారం చాలా ప్రచండంగా ఉన్నది. బౌద్ధ, చార్వాక, ద్వైతాద్వైత ఇత్యాది సంప్రదాయాలు. ఇప్పుడు ఉండే సంప్రదాయం కన్నా ఎక్కువ సంప్రదాయాలు ఉండే అప్పుడు. చార్వాక, గోత్రద్వాంత దురాసవాసరపతి, జైనేపకంఠీరవ, జైన మతం, పాశుపత మతం, సాంఖ్య మతం, యోగ మతం అని ఎన్నో విధమైన నాస్తిక మతాలు. పేరు వేవేరా ఇప్పుడు కూడా ఉన్నాయి. దాన్ని ఖండించారు. ఖండించి వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేశారు. శ్రీమద్ వేద మార్గ ప్రతిష్టాపనాచార్యాణ అక్కడి నుంచే ప్రారంభం.
ఎందుకు చేయాలి అంటే, అయ్యో ఈ జీవాత్మ తప్పు దారిలో వెళ్ళిపోతున్నాడే, మంచి సంప్రదాయం ఉండగా ఎక్కడో వెళ్ళిపోతున్నాడే. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే కొత్త కొత్త సంప్రదాయాలు వచ్చాయి. ఇప్పుడు కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. చాలామంది ఆచార్యులు అయిపోయారు, తనకి తానే వాళ్ళే పెట్టుకుంటారు. నేనే జగద్గురు అంటాడు, నేనే విశ్వగురు. దాడి పెడితే జగద్గురు, తనకు పాట పెద్దగా ఉంటే అది ఆయన ఒక జగద్గురు, డై కొడుకోకుండా బ్లాక్ హెయిర్ ఉంటే ఆయన ఒక జగద్గురు. అట్లా పెట్టుకున్నారు వారి శిష్యులు కూడా. వారి వెనకాల 10 మంది సైంటిస్టులు, పొలిటీషియన్స్, ప్రైమ్ మినిస్టర్ వచ్చేవాడు నిజంగా జగద్గురు వీరే అనుకుంటాం. చక్కగా మాట్లాడాలి, మాట్లాడితే ఆయన మంచి జగద్గురు. ఒక ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు టీవీలో పెట్టి. ఈయన ఎన్నో ఛానల్స్ వస్తున్నాయి కదా, సంస్కారం, నో సంస్కారి, సంస్కారి ఎన్నో వస్తున్నాయి కదా, ఆస్థా భజన్. దాంట్లో ఒక ఆయన ఇంటర్వ్యూ, ఆయన ఒక గురు అని ఏమంటున్నా వెనకాల 1000 మంది లక్షలాది మంది వెళుతున్నారు కదా అని వింటాం కదా అని ఒకసారి విన్నాను. ఒక ఆంగ్ల భాష తెలుసుంటేనే జగద్గురు, లేకపోతే ఆయన ఆర్డినరీ గురు. ఆంగ్ల భాషలో అడిగారు, టెల్ మీ హౌ టు బి పేషెంట్. హౌ టు బి పేషెంట్. పేషెంట్ అంటే పిఏటి ఏంటి, ఆ పేషెంట్ కాదు, ఆసుపత్రి కాదు, పేషెంట్స్. ఓర్పు ఎలా రావాలి, ఎలా నేర్చుకోవాలంటే ఆయన అంటున్నారు నవ్వుతూ, వెయిట్ ఫర్ 1 year అన్నారు ఆయన. అనే జగద్గురుకి జై, ఈయన జగద్గురు. 1 సంవత్సరం ఓర్పుగా కూర్చో అప్పుడు చెప్తానంటున్నారు ఆయన. ఆయన దగ్గర బాగుంది. కమ్యూనికేషన్ కేవలం శబ్దజాలంతోనే జనాలు మాయలు చిక్కుకుంటారే, ఎక్కడో పడిపోతారే, దారి తప్పి వెళ్ళిపోతారే అని దయతో భాషను రచించారు ఆ మాట. అస్మద్గురు భగవతోస్య దయైక సింధు అంత రాసిన ఇప్పుడు కొత్త సంవత్సరాలు, కొత్త సంప్రదాయాలు అలా వెళ్ళిపోతున్నాం. శ్రీభాష్య, అందుకే శ్రీభాష్యను అధ్యయనం చేయండి. అంటే సారం ఏమిటో తెలుసు. సంప్రదాయం అనేది చాలా ముఖ్యం. వేద ప్రమాణంగా ఉండాలి సంప్రదాయం. ఒక ఆచార్యులు అంటే ఎలా ఉండాలి, సంతతి ఉండాలి, ఆచార్య సంతతి పరంపర ఉండాలి. వారు మంచి భాగవతోత్తములు కావచ్చు, కబీర్దాస్, తులసీదాస్, దైదాస్, వీళ్ళందరూ భాగవతోత్తములే, సాక్షాత్కరించారు భగవంతుని. కానీ వాళ్ళు ఆచార్య పురుషులు కాదు. సంప్రదాయం రావాలి. ఎలా ఉండాలి, లక్ష్మీనాథ సమారంభం సాధయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భాగవతోత్తములు వేరు, ఆచార్యులు వేరు. భాగవతోత్తములు వారు భగవత్ సాక్షాత్కారం కలిగినది ప్రహ్లాదుడు. భగవత్ సాక్షాత్కారం కలిగి ఎల్లప్పుడూ భగవంతుని సాన్నిధ్యంలో ఈ రోజు కూడా ఉంటున్నారు చిరంజీవిగా. అది వేరే విషయం. కానీ ఆయన ఆచార్యులు కాదు. ధ్రువుడు 5 సంవత్సరంలోనే పరమాత్మ సాక్షాత్కారం పొందినవారు. వారి నామం ధరిస్తేనే చాలు మనకు. ఈ రోజు ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో ఆయన మెరుస్తూ ఉన్నారు కదా. ధ్రువుడు పరమ భాగవతోత్తముడే, కానీ ఆచార్యులు కాదు. ఆచార్యులు అనేవారు వేరు. తాను ముక్తి పొందడం వేరు, తాను సాక్షాత్కారం పొందడం వేరు. మిగతా వాళ్ళందరికీ సాక్షాత్కారం చేయింపజేయుదా, ముక్తిని ప్రసాదించని కొంతమందికి అధికారం ఇచ్చాడు పరమాత్మ. రామానుజులకు ముందు ఎవరెవరో ఆచార్యులు వచ్చారో ఒక్కొక్కరికి ఒక పర్పస్. ఆడవాళ్ళు అందరూ మీరు ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి అంటే అతిశయోక్తిగా ఉన్న నిజమైన మాట విషయం ఎలా అంటే, ఒక కచేరీ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు నేను పాడుతున్నాను అనుకోండి, నేను డైరెక్ట్ వచ్చి కూర్చుంటే నాకు 10,000 తక్కువ ఇస్తారు, అదొక వేరే విషయం. కొద్దిగా లేట్కి వస్తేనే నాకు 10,000 ఎక్కువ రేట్. అంతకుముందు ఏమవుతుంది, ఆ తాన్పురా ఉండేవాడు టోయి 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 అని ఒక అర్ధగంట, ఆ తర్వాత ఇప్పుడు టంగు 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 వాడు ఒక అర్ధగంట కొడతాడు. అవన్నీ తయారీ వైరల్ పిడిల్ ఓయి ఓయి ఇవందరూ తయారైన తర్వాత నేను వచ్చి అప్పుడు కూర్చుంటాను. సైడ్ ఆర్టిస్ట్ అందరూ వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత నేను వస్తాను. అలాగే పరమాత్మ అందరు సైడ్ ఆర్టిస్ట్ ఆడవారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మెయిన్ హీరో ఎవరు, భగవద్గురు భగవత్ కచేరీ చేసింది రామానుజుడు. భగవతోస్య దయైక సింధో ఇలా అంటే సంతోషిస్తారు ఆడవాళ్ళందరూ. రామానుజస్య చరణో శరణం ప్రబద్ధే. స్థాపనానికి శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యత్వం వారికే ఇచ్చారు, మిగతా వాడికి వేలేదు. కులశేఖర ఆడవారు చెప్పచ్చు కదా, మీరు ఆచార్యులు కులశేఖర సంప్రదాయం లేదే. షడగోపురికి ఇచ్చారు. ఆచార్య పరంపరలో నమ్మాడవారు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. 11 ఆళ్వారు లేరు,
ఆచార్య పరంపరలో అస్మద్దేశికం అస్మదీయ పరమాచార్య నశేషాన్ గురున్ శ్రీమన్ లక్ష్మణ యోగి పుంగవ మహాపూర్ణో యామునం రామం పద్మవిలోచనం మునివరం నాథం షటద్వేషిణం నమ్మవారు వస్తున్నారు పరంపర సేనేశం శ్రియం ఇందిరాజగజనం నారాయణం తంత్రే. పరంపర అనేది వేరు. ఆచార్య ముక్తి కావాలంటే పరంపరను పట్టుకోవాలి. చైన్, ద చైన్ ఆఫ్ డిసిప్లిన్ సక్సెషన్. చైన్ లేకపోతే ముక్తికి రాదు. వాడు గొప్ప భాగవతోత్తమై ఉండొచ్చు, భగవత్ సాక్షాత్కారం కలిగి ఉండొచ్చు, వారి ఇట్లాంటి భగవంతుడి చేతులు రావచ్చు, కానీ ఆచార్యుడు అవ్వడు. పరంపరలో ఉండాలి. ఈ షుడ్ బి కనెక్టెడ్ టు ద పరంపర, లేకపోతే ముక్తి రాదు. కానీ ఒక నిష్ట ఉన్నది, భాగవత నిష్ట అని వేదాంత దేశికులు అంటున్నారు, రామానుజులు అంటున్నారు. భాగవత నిష్ట అంటే ఒక మంచి భాగవతుడు భగవంతుని సాక్షాత్కరించి ఎల్లప్పుడూ భగవంతుని తరిస్తూ ఆ స్మరణలో ఉండేవారే పాదాలు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు పరమాత్మ. వెరీ రేర్. ఎలా కనిపించుకుంటా వాళ్ళు కనిపించరు. భగవత్ సాక్షాత్కారం కలిగిన వాడు మనలో సాధారణంగా ఉండడు కదా, పిచ్చివాళ్ళలా ఉంటారు వారు. పేయనే ఎలక్కు యావరం యానుమోర్ పేయనే ఆడవారు. నన్ను అందరు పిచ్చివారు అంటారు. అంతే అంటే మీరు కూడా పిచ్చివాడు పోండి అని. నువ్వు డబ్బు పిచ్చి, నాకు భగవంతుడి పిచ్చి, అంతే కదా. వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళి మనం కోరుకోవడం, భగవంతుని అనుగ్రహించి భగవంతుడు చూపించి అంటే వాడు పిచ్చివాడ. ఎవడు భగవంతుడు, ఏది దైవం, ఏది ప్రకృతి అనేవాడికి ఇది కన్ఫర్మ్. ఇది ఎర్రగడ్డ కేసని వెళ్ళిపోతాం మనం. పరమాత్మ దూరం చేస్తాడు, దగ్గర రానివ్వడు. కాబట్టి నిశ్చయంగా ఈ పరంపరలో ఎవరున్నారో నాతయామన మధ్యమ, ఆ పరంపరలో ఉండే వాడిని చేయి పట్టుకుంటేనే మోక్షానికి వెళ్తాడు, ఎక్కడ వెళ్ళాడు వాడు. షూర్ పాస్. అదే దాని సంప్రదాయం. సంప్రదాయం అంటే మంచి మార్గం అని అర్థం. మంచి సంప్రదాయం దారి చూపించాలి కదా, అందుకే శ్రీభాష్యాన్ని రచించాలి. శ్రీభాష్యத்தை వాసిప్తి ప్రవర్తి పిత్తల్ మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ అందరికి సంస్కృతం వస్తుందా, రాదు కదా. సంస్కృతం కష్టం, ఆ గ్రామరే చాలు. లోటు లట్టు లొంగు లంగనబడికి వెళ్ళి నా వాళ్ళు ఆయన సంస్కృతమే వద్దు, నేను సాక్షాత్కారమే పెట్టాలని వెళ్ళిపోయి వ్యాకరణం అంత కష్టంగా ఉంటుంది, శ్రమంగా. అది బట్టి కొట్టాలి. రామో రామ రామో రామం రామో రామ రామేణ రామే. ఇంటర్మీడియట్ ఎడ్లో పెట్టి బట్టి కొట్టి 94 వచ్చింది. దాని తర్వాత సంస్కృతం పక్కనే వెళ్ళలేదు. అది ఇంటర్మీడియట్ కూడా సంస్కృతి. అది తర్వాత సంస్కృత వాదనే రాదు, అది అందరికీ రాదు. దేవ భాష అందరితో వస్తుందా? సాత్వమయ గుణం ఉండాలి, సాత్విక గుణం ఉంటేనే నాలికి తిరుగుతుంది, లేకపోతే సరస్వతి రాదు. ఐగిరి కటాక్షం ఉండాలి సంస్కృతం రావాలంటే. దాక్షిణ్య రమ్య గిరిజస్య మూర్తి దేవీ సరోజాసన ధర్మపత్ని వ్యాసాదయోపి వ్యపదేశ్య వాచః స్ఫురంతి సర్వే తపశక్తిలేశైః. ఐగ్రీవుడు ఒక కటాక్ష లేశ మాత్రములో ఒక జీవాత్మ ఏమయ్యాడు? దక్షిణామూర్తి అయిపోయాడట. సాధారణ జీవుడు దక్షిణామూర్తి అయ్యాడట. హయగ్రీవుడు లేశమాత్ర కటాక్షంలో. దక్షిణామూర్తి ఎలా ఉపదేశించారు తెలుసా? వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం. వటవృక్షం కింద కూర్చుంటారు ఆయన ఆసనంలో. మౌనమే వ్యాఖ్య. మౌనంగా కూర్చుంటారు. శిష్యులందరూ వచ్చారు, వారు మౌనంగా విన్నారు, వెళ్ళిపోయారు. అయిపోయింది క్లాస్. ఇలా క్లాస్ ఉంటే ఎంత బాగుంటుంది. మనం 45 నిమిషాలు మన గొంతు కోసి వాడు గొంతు కోసి పనికి రాకుండా చివరికి మౌనమే వ్యాఖ్య. దక్షిణామూర్తి కూర్చుంటారట మౌనంగా. వాళ్ళకి అర్థమైంది, వెళ్ళిపోయారు. విద్యకు అధిపతి అని పేరు వారికి దక్షిణామూర్తి. స్మార్తులు వారిని విద్యకు అతిథే విధంగా వాళ్ళు కొలుస్తారు. దాక్షిణ్య రమ్య గిరిజస్య మూర్తి దేవీ సరోజాసన ధర్మపత్ని. సరోజాసన ధర్మపత్ని సరస్వతి. సాధారణ ఒక జీవాత్మ. ఆవిడ చేసిన తపస్సు ఏమిటి? పరమాత్మకు చూపు చూశాడు, అయిపోయింది. ఆమె సరస్వతి అయిపోయింది. భక్తిదేవి. సరస్వతి కూడా జీవాత్మనే. వ్యాసాదయోపి వ్యపదేశ్య వాచః. ఒక మంచి సాధారణ బ్రాహ్మణుడు పైన ఒక కటాక్షం వెళ్ళింది, వేదవ్యాసులు అయ్యారు. వేదాన్ని విభజించారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వే బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః అంటున్నాం కదా. అంశావతారమే, పూర్ణావతారం కాదు వ్యాసుల.
ఎవరి కటాక్షం వల్ల? తపశక్తి లేశయి హయగ్రీవ, నీ కటాక్ష లేశం ఇంత ఒక చుక్క తగిలితే ఇంతమంది అయ్యారు విద్యుత్ అంతే. అంటే డైరెక్ట్ కటాక్షం ఉంటే ఎలా అవుతాం మనం? వాళ్ళ అవసరం లేదు మనకు, ఆ ముగ్గురు దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, బాసలు వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు కదా. చాలామంది అక్షరాభ్యాసానికి బాసలకు వెళ్తామండి అంటారు, బాసలు లేదా కనీసం వర్గలైనా వెళ్తామంటారు. హయగ్రీవి ఉన్నారండి పక్కన, యాదగిరిగుట్టలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు హయగ్రీవి, ఇక్కడే ఉన్నారు కదా హయగ్రీవి. హయగ్రీవి ఉపాసన చేయాలి. పిల్లలకు జ్ఞానానందమయం చాలు, బాసలు వర్గలు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అటువంటి ఆ శక్తి ఆ హయగ్రీవుడు అనుగ్రహిస్తే సాధారణ జీవాత్మ సరస్వతి అయినది, ఆ జీవాత్మ ఆ సరస్వతి దండం పెట్టిందట రామానుజ గారు చెప్పి శ్రీభాష్యం. శ్రీభాష్యకారులు ఎటువంటి భాష్యం అండి, ఎటువంటి చక్కని భాష్యం. ఇటువంటి భాష్యం ఎల్లప్పుడు నా జీవితంలో వినలేదన్నదంట. కాశ్మీర్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది ఇప్పుడు అది సరస్వతి పిఓకే. దానికి వెళ్ళొచ్చు, కానీ దానికి ముందు 10 మిలిటరీ, వెనకాల 10 మిలిటరీ, అంతగానే వెళ్ళాం. మేము వెళ్ళాం, జమ్మూ వరకు వెళ్ళాం. అడిగితే పిఓకే ఉందా, ఉద్దిన దండం పెట్టి ఎందుకు అక్కడ పోయి వస్తావా లేదో ఉద్దేశం ఉంది. సరస్వతి పీఠం ఈ రోజు కాశ్మీర్లో సరస్వతి దేవి అన్నదట గొప్ప భాష. ఇటువంటి ఆహా సభ ఇటువంటి భాషను వినలేదు జీవితంలో. సరస్వతి అంటుంది శ్రీభాష్య కాదు ఈ రోజు నుంచి మిగితే అని బిరుదు ఇచ్చి తాను తరించింది, తాను ధన్యురాయిరాయి. అందుకే శ్రీభాష్యాన్ని చదివి అప్పుడు నిస్సందేహంగా సంప్రదాయం కూడా తెలుస్తున్నాం, సందేహాలు ఉండవు. సరే దానికి యోగ్యత లేక సంస్కృతం రాకపోతే అదరికి యోగ్యత ఇల్లయ్యాగి రెండో వాక్య భగవత్ విషయం. మన ఆళ్వార్లు ఒక సహస్రకి చతుస్సహస్రకి 4000 పాత్రాలు భగవత్ విషయాన్ని దాని అర్థం తెలుసుకోండి, చదవండి, అర్థం తెలుసు, అర్థంతో సహా వ్యాఖ్యానంతో సహా. అరుళి చేయలే వాసిప్తి ప్రవర్తి పిత్తల్ అనే రెండో ఆజ్ఞ రామానుజ వాక్యం. సరే మీకు సంస్కృతం రాదు, శ్రీవాక్యం రాదు, వదిలేయండి. శ్రీవాక్యాలు శ్రీవాక్యాలు స్త్రీలకు అర్హత లేదు. త్రైవర్ణికులే బ్రాహ్మణ క్షత్ర వైశ్యులే అధ్యయనం చేయొచ్చు, పురుషులే చేయాలి, ఎన్నో ఉన్నాయి రూల్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేయాలి? అందరూ కూడా అర్హత, నాలారి అందరికీ అర్హత ఉంది. మీరు చదవండి అర్థంతో సహా, దాన్ని ప్రచారం చేయండి అన్నారు. ఎందుకు? శ్రీభాష్యంలో ఉండే విషయం కన్నా చాలా ఆస్వాదించే విషయాలు భగవద్ విషయంలో ఉన్నది. ఆళ్వారి పాత్ర శ్రీభాష్యం ఎలా ఉంటుంది? శృతి విషయం, వేద విషయం, కొద్దిగా కఠినంగా డ్రైగా ఉంటుంది విషయం. నా ఉపన్యాసంలో తిరువామిడి ఎలా ఉంటుంది? తిరువామిడి అర్థం తెలియకపోయినా పర్వాలేదు మనకు, తిరువామిడి అనుసంధానం చాలు మనకు. పశ్చిమామలై పోల్ మేరి పవళవాయి కమలచంగళ్ ఎళ్ళ அச்சுதா அமரரே ஆயர்தம் கொழுந்தே என்னும் ఇచ్చువై తవిర. తిరువామిడి అంటే వారు అధ్యాపకులు వస్తున్నారు, ఏం చేస్తున్న భాగ్యం. తవిర యాన్గో ఇందిరా చక్కగా వారు ఎంతమందికి చెప్పారో అధ్యాపకులు. మన ఒక భాగ్యం. ఏదో చూస్తే చిన్నవారా కనిపించిన కీర్తి చిన్నదైనా, మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దది. అటువంటి వారు ఏం చేయడం మనకు భాగ్యం, ఏం చేయడం మనకు ఒక ధన్యోస్మి. అరుళిచ్చేల్లో కృష్ణాతులు వారు. அமரரேரே ஆயர்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிர யான்போ இந்திரலோகமாடும் அச்சுவை பெரினும் வேண்டே నరంగమాన గరుడాని అని పాత్రం చెప్పినా కన్నీరు వస్తుంది మనకు తెలియకుండానే. అర్థం తెలియాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో బాగా చక్కగా సీడీలు వచ్చాయి మనకు, సంగీతపరంగా సంగీతంతో తాళ లయబద్ధంగా నారాయణ దీపబంధాన్ని కూడా అనుసంధానం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ప్రచారం చేయండి అనే రెండో ఆజ్ఞ. అరుళి చేయలే వాసిస్తే ప్రవర్తిపిత్తల్ మూడవ ఆజ్ఞ. దానికి శక్తి లేకపోతే, మాకు తమిళ రాదండి, ఆయన కూడా బీహార్లో పుట్టాడు, మధ్యప్రదేశ్లో పుడితే ఆయన ఏం చేస్తారు?
వాళ్ళు అంటారు ఉత్తర భారతం, మాకేమో ఎన్ని జన్మాలు ఇద్దరు మీ తమిళ రానే రాదండి అంటారు వాళ్ళు. వాళ్ళకి కష్టం పాపం. అయినా అలవాటు అవుతే వస్తుంది, చెవిలో వినాలి కదా, వింటేనే కదా ఏ శబ్దమైనా విని విని వస్తుంది. ఇప్పుడు నేను తెలుగులో ఉపన్యాసం చేస్తున్నాను, కానీ మీకు విషయం తెలియదు, తెలుగు రాయడమా రాదు, చదవడం రెండు రాదు నాకు, అన్ని జిలేబీ అని నాకు. బస్సు ఎలా జిలేబీ బస్సు, ఎక్కడ ఆయన అడుకోవాలి, అయ్యా అల్వాలు ఎలా వెళ్తుంది, వాడికి పైన కింద చూస్తారు, ఏమయ్యా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం. వాడిని అడగాల్సింది, పక్క వాడిని అడిగి ఎక్కడ బోర్డు పోతుంది, ఎక్కడ ఊరు వెళ్తుంది, లేదా నంబర్ పెట్టుకుని అది ఏం చేయాలి మరి. తెలుగు రాయడం రాదు, చదవడం రాదు, విని విని వచ్చింది తెలుగు ఉపన్యాసం చేస్తున్నాను. శ్రవణ భక్తి వినాలి, శబ్దం మరాఠీ కూడా అలాగే నేర్చుకున్నాం. ఎక్కడ ఉపన్యాసాలు వెళ్ళిపోవడం, ఎందుకంటే మరాఠీలో ఉపన్యాసం తక్కువ, సంగీతం ఎక్కువ, అభంగ్. 2 గంటల్లో 1.5 గంట అభంగే, అర్ధగంట ఉపన్యాసం అంతే. దాంట్లో మరాఠీ వచ్చేసింది. ఇలా చెవిలో భగవత్ విషయం వింటుంది కదా, మంచి భజన ఉంది, వినడం అంతే, చెవిలో వింటే చాలు. ప్రభుపాద్ ఉపన్యాసం చేసేవారట, ఇస్కాన్ ఫౌండర్ వచ్చారు, చేస్తే ఒక ఆయన చక్కగా ఉపన్యాసం 1 గంట సేపు చేశారు ప్రభుపాద్ ఉన్నారు. ఆయన ఉపన్యాసం ఎలా ఉంది అని అడిగారట, ఏదో చాలా బాగలేదన్నారు. అదేంటి అలా అన్నారు, 1 గంట సేపు ఎంత ప్రమాణం, లెఫ్ట్ అండ్ రైట్ కొటేషన్, శృతి స్మృతి మొత్తం ఇచ్చారు కదా, అవన్నీ బాగుంది, కృష్ణ అనే శబ్దం 5 సార్లు వచ్చింది ఉపన్యాసంలో అన్నారు. అవన్నీ బాగానే ఏం లాభం, రామ సంకీర్తన లేదు ఉపన్యాసంలో, 1.5 గంట సేపు ఏదో ఈ శృతి ఆ శృతి అవన్నీ కరెక్టేనైనా కృష్ణ అనే నామ దగ్గర 5 సార్లు చెప్పాడు కదా, అదేం ఉపన్యాసం అన్నారు. ఆయన ఒక చోటికి వెళ్ళారు, చికాగో వెళితే అక్కడ 5 మందే ఉన్నారట ఉపన్యాసంలో, చాలా బాధపడారు శిష్యులు, అదేంటి 5 మందిలో ఉన్నారు, దాంట్లో మైక్ వాడు ఒక ఆయన, దరివాడు ఒక ఆయన, చాలా మంది తక్కువ ఉన్నారే, క్షమించాలి, మీరు ఇంత పెద్ద జగద్గురు అంటే వారు అన్నారట, అదేంటి అలా అంటున్నాం, శ్రీమద్ భాగవత ఉపన్యాసం చేస్తే వ్యాసుల వారు వచ్చారు, శుకులు వచ్చారు, నారదుల వారు వచ్చారు, అందరూ వచ్చారు, చూడలేదా అన్నారట. అలా అరుణి చేయలే వాసిస్తూ ప్రవర్తిపిత్తులు. తమిళ భాష రాకపోతే ఏం చేయాలి, దివ్య దేశానికి వెళ్ళండి, 3వ వాక్యం. ఇది మనకు ఇక్కడి నుంచి మనకు అప్లికబుల్, ఇంక్లూడింగ్ మీ. దివ్య దేశాలు ఆయన 2కి యోగ్యత, 2 ఉంది ఆయనకి వారికి. 3rd లెవెల్, దివ్య దేశానికి వెళ్ళండి, వెళ్ళి కైంకరించి. ఎక్కడ వెళ్ళాలి, అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అని ఆజ్ఞ, రంగనాథుడు రామానుజుల వారికి ఇచ్చిన ఆజ్ఞ, శ్రీరంగంలో సుఖంగా ఉండు అన్నారు. మన రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఒక ప్లాన్ ఇస్తాం, రిటైర్మెంట్ ప్లాన్ ఏమిటి, శ్రీరంగంలో ఒక ఫ్లాట్ కొనుగొని ఆ ఫ్లాట్లో చక్కగా రంగనాథుని పూజలు, చక్కగా 4 గంటలు లేచి ఒక పరిశ్రమ, తర్వాత ఒక అభిగమనం, తర్వాత విద్య ఉపాధారం, తర్వాత ఒక గుడిలో తిరి నక్షత్రం, అలా కాలం గడిచిపోయి ఎంత చక్కగా ఉంటుంది కదా అని ప్లాన్ వేసి మీరు సక్సెస్ఫుల్ చేశారు. నీలామామి శ్రీనివాసన్ వాళ్ళు దండం పెట్టాలి, వాళ్ళకి 5 సంవత్సరం ఉన్నారు అనుకొని వెళ్తాం. అక్కడ ముగ్గు వేయడం ఏదో ఒక కైంకర్యం. రామానుజులు అన్నారు, అక్కడ వెళ్ళి ఒక గుడి చేస్తే ఏదో కైంకర్యం చెయ్యి, ఏదో కైంకర్యం, గుడికి ఏదో మాల తీసుకొని వెళ్ళడమో, పూలు హారాలు తీసుకొని వెళ్ళడమో, లేదా ముగ్గు వేయడమో, ఏదో నీళ్లు చల్లడమో. పెరుమాళ్ళు ఏం చేస్తుంటారు తిరువిధిలో, ఏదో ఒక ఇంటి ముందు ఒక నీళ్లు చల్లి ఒక ముగ్గు వేయడం, చక్కగా ఉంటుంది. శ్రీరంగంలో చూడాలి, ఎక్కడ కనిపించదు. ఏ దివ్యదేశం కలిసి శ్రీరంగంలో ఈ రోజు కూడా ఆ మంగళాశాసన బలం, రామానుజార్య దివ్యాజ్ఞ, రామాదేవ ఆజ్ఞ కూడా అది కూడా ఉన్నది కదా, పాటిస్తున్నారు వాళ్ళు. పెరుమాళ్ళు అక్కడ ఉంటే 5 నిమిషాల ముందే ఫ్రెష్గా వేస్తారు. ఎక్కడ 70 mm ఉంటుంది, అది పెద్దగా మొత్తం రోడ్డు మొత్తం కవర్ చేస్తారు. జరగకంటారు పెరుమాళ్ళు, దాంట్లో పోటీగా ఉంటుంది. నీ కోపం కన్నా నాది గొప్పగా ఉంటుంది చూడు, నాది 100 చుక్కలు, నీది 50 చుక్కలు అంటారు వాళ్ళు. ఆ పోటీతో వేసుకుంటారు చక్కగా. ఏది పోటీ ఉన్నా సరే పెరుమాళ్ళకి మంచి ముక్కు తిరిగింది, అంత సంతోషం పెరుమాళ్ళకి. ఇంతగా సౌండ్ ఏమి ఉండదు పాపం, ఆయన సైలెన్స్ పెరుమాళ్ళు. పెద్ద బ్యాండ్ వాద్యాలు, అది నాదస్వరం కూడా ఉంటుంది. రంగనాథుడు ఏం చేస్తే కాంచీపురం అలా కాదు, ఆయన అట్టగానే ఎక్కువ ముందే 2 బాంబులు వస్తాయి. ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ ముందు, బయలుదేరిన ఒక బాంబ్ బ్లాస్ట్, ఇవి అన్ని పెద్ద హడావడి మొత్తం పడాడా ఉండాలి, చేతులు అన్నీ ఉండాలి. ఫైర్ క్రాకర్స్, లైట్ అండ్ సౌండ్ షో ఉంటేనే ఆయన లేకపోతే బయటికి రావట్లేదు. ఈయన పాపం ఏముండదు, ఏదో ఒక దీవెట్టి ఎవడో సైడ్లో ఉంటుంది, దాంట్లో దీవెట్టిలో అర్చకుడు కూడా కనిపించాడు. సైలెంట్గా వచ్చి అయినా 500 మంది రెడీగా ఉంటారండి. అది రంగనాథ్ మంగళాశాసన బలం, రామానుజుల వారి మంగళాశాసన బలం. ఫోన్ వెళ్తుంది, SMS పైన ఇమ్మీడియట్ రెడీ. ఫోన్ ఎక్కడున్నారు, నార్త్ చిత్ర సీట్ రెడీ, సౌత్ చిత్ర సీట్లో, వడకి చిత్ర రెడీ అంటారు. 3 రెడీ, తీసుకురా ముగ్గు, బకెట్ తీసుకురా అంటారు. ఆ కైంకర్యం చెయ్యండి అంటున్నారు రామానుజులు. దివ్య దేశంలో ఉంది.
ఉగంధరైన దివ్య దేశంగళిల్ అముదుబడి ఇత్యాది செய்து. అముదుబడి అంటే ఏదో బియ్యం ఇవ్వడం, చక్కెర పొంగల్ తడిగా పెరుమాళ్ళకి ఏదో 2 కిలోల బియ్యం, దానికి కొంతమంది రేషన్ బియ్యం కూడా తీసి పెడతారు వాళ్ళు. ఇంకా పెరుమాళ్ళకి ఇవ్వడానికి రేషన్ అలా కాదు, ఫస్ట్ క్లాస్ బియ్యం పెట్టి 60 రూపీస్ కేజీ మంచి బియ్యం సోనా మసూరి తీసి పెరుమాళ్ళకు. మేము అక్కడక్కడ వెళ్తున్నాం పుణ్యాదం వాళ్ళందరూ కానీ తెలుసు, బాబునాడుగా బియ్యం సపరేట్ పెట్టు, రేషన్ బియ్యం పెట్టు 1 కిలో అంటారు. ఎందుకు పుణ్యాదనానికి రేషన్ బియ్యం, వాళ్ళకి పోయి చేయడానికి సత్యారాధనకి 60 రూపీస్ బియ్యం అలా పెట్టుకుంటు వీళ్ళకి మంచిది పెట్టాలి. అది మీకు ఎందుకు చెప్తానని వాళ్ళు కూడా పరిగె, మాకు కూడా పరిగె రేపు వస్తే, అందుకోసం చెప్తాను ఇంకెళ్ళి. శ్రీరంగంలో రేషన్ బియ్యం 2 రూపీస్ కిలో, దాన్ని చక్కగా పిండి చేసి ఆ ముగ్గుకు పని చేశారు. ముగ్గు అందుకే గవర్నమెంట్ పుణ్యం వచ్చింది, అమ్మ జీవించింది కొద్ది రోజులు. ఎందుకంటే వీళ్ళు చేసే ముగ్గు వల్ల 2 రూపాయల బియ్యం వల్ల 2 రూపాయల బియ్యం తీసుకుని వచ్చి దానివల్ల ముగ్గు చేసి ఆ తర్వాత చక్కగా ముగ్గు వేశారు కాబట్టి ఏదో అక్కడ ఆశీర్వాదం జరిగింది రాజకీయ శాసనానికి. ఆ కైంకర్యం చేయండి. హారం పుష్పహారం తోడవచ్చు కదా, పుష్పహారం తీసుకొని వచ్చి ఒక పక్కన ఉన్న గుడి, దివ్యదేశంలో ఎక్కడ వెళ్ళా అటువంటి దివ్యదేశం. లేదా కుదురుతుందా, అది అందరికి కుదురుతుందా? కుదరదు అనుకుంటాం మనం. రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఉపన్యాసానికి వెళ్తాం, దివ్య దేశానికి వెళ్తాం అని టైం టేబుల్ అన్నీ వేసుకుంటే అప్పుడే మనముడు స్కూల్ జాయిన్ చేస్తారు వాళ్ళు. పికప్ వ్యాన్, డ్రాప్ వ్యాన్, ఇదే పని. పికప్ డ్రాప్. ఎవరు? మనముడు స్కూల్కి వెళ్తారు. ఎక్కడ? ఇంటర్నేషనల్ స్కూల్. ఎక్కడుంది? పక్కనే గుడిజల్లో. 1 లక్ష రూపాయలు పెట్టి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మనముడు వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. లేదా కొడుకు కాలేజీకి వెళ్తున్నాడు, ఐఐటి కోచింగ్కి వెళ్తున్నాడు. ప్రాతः సంధ్యావన చేస్తున్నా లేదో 5 గంటలకు లేచి ప్రాతకాలం 4 గంటలు నా కొడుకు లేచి ఎక్కడ? ఐఐటి కోచింగ్. ఐఐటి నమః, ఏఈఈ నమః, అడ్వాన్స్ ప్రిలిమ్స్ దాంట్లో అవన్నీ మొత్తం దానికి ఉపాసన. 7th క్లాస్ నుంచి చెప్పం ఐఐటి ఐఐటి ఐఐటి. ఇక రిటైర్మెంట్ ఎక్కడున్నది? రిటైర్మెంట్ తర్వాత ఏమిటి? ఇదే పని చేయాలి. సరే, ఒకవేళ శ్రీరంగం వెళ్ళిపోయారనుకోండి, శ్రీరంగం వెళ్ళి కైంకర్యం చేయాలి వెళ్ళారనుకోండి, అక్కడ ఎండ చూస్తే ఒకే రోజులో మీరు రిటర్న్ వాపస్ ఎండి చూడండి. ఇంకా ఈ సీజన్లో వెళ్ళాలి. ఇంకా ఎండ రాక్ ఫోర్ట్ దగ్గిస్తుంది. అలాగే దాంట్లో మ్యాక్సిమం ఒకసారి వెళ్ళాం 9 hours పవర్ కట్. శ్రీరంగమే వద్దు అని వెళ్ళాను. 9 hours పవర్ కట్. నేను అలా పవర్ కట్ ఎన్ని రోజులు ఉంటుందండి? శ్రీరంగం వెళ్ళి అడిగాను, ఎన్ని సమయం ఉంటుందండి? 3 hours అన్నారు. అంతేనా? 3 hours లైట్ ఉంటుంది అన్నారు. ఉందా లేదా? వచ్చారు, మీ ఇంటికి వచ్చారు అప్పుడు గుర్తుందా? 3 hours లైట్ ఉందన్నారు. నీ శ్రీరంగం వద్దు, శ్రీరంగం వద్దు, హైదరాబాద్ మాకు అతి వైకుంఠం అన్నాను నేను. మా వల్ల కాదు నాయన అది ఊరికి రావడం. ఎందుకంటే అలవాటు అయిపోయింది. సుఖానికి 60 సంవత్సరం అలవాటు అయిన తర్వాత ఏసీ లేకుండా ఉంటుందా? శ్రీరంగమో ఏదో ఒక రోజు వెళ్ళొచ్చు రావచ్చు అంతే. శరీరం తట్టుకుంటుందా ఆ వేడి? ఈ వేడి మనం తట్టుకోలేకపోతున్నాం. హైదరాబాద్ వేడి. శ్రీరంగంలో ఎక్కడ ఉంటాం? సరే, తిరుమలకి వెళ్ళి వెళ్తామా? వెంగమాంబ హాల్ ఉంది. ఎప్పుడైనా చక్కగా అరటి ఆకులో పెరుమాళ ప్రసాదం ఏదో హోటల్ తినడానికి వెంగమాంబ మంచిది కదా అనుకుని వెళ్తాం అనుకోండి. అక్కడ వెళితే తిరుమలలో అక్కడ ఎలా ఉంటుంది? చాలా చక్కగా నీట్గా ఉంటుంది. పైన కాటేజెస్ ఉండవు మనకు. అది ఒకరోజు కాటేజ్ అంటాడు వాడు. కిందే ఉండాలి, కింద నుంచి పైకి వెళ్ళి రావాలి. ఇది ఎందుకు నాయన వద్దు, తిరుపతి. సరే, కాంచీపురం వెళ్తామా? కాంచీపురం వెళితే అక్కడ రోజు కోర్టు పట్లాడ కేసు ఎక్కడ చూసినా. ఏదా పారాయణ చేస్తామా? పారాయణ చేయొచ్చు, కాంచీపురం ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఇల్లు ఉండాలి. కానీ ఎండ ఒకటి చాలు. చిత్రమాదంలో ఉండే ఆ గరుడ సేవ ఆయనకే ఎరుక. పెరుమాళ్ళే గరుడ సేవ. ఆయన ఎలా వెళుతాడో ఎలా వస్తాడో పరికిస్తాడు పరమాత్మ. అది సత్యమైన విషయం. ఆ రోజు అక్కడ నిత్యసూరులే వస్తారు. ఆ వాహనకుల మన వల్ల కాదు, వాహకులు సాక్షాత్ నిత్యసూరులు ఉన్నాడు. తపిస్తుంది కింద, చెప్పులు వేసుకున్నారు అనలే మనం. వాళ్ళు ఎలా వెళ్తారో, పారాయణం చేసే వాళ్ళు ఎలా వెళ్తారు. మంగళాశాసనం ఉంది, వేదాంత దేశిక మంగళాశాసన బలం. ఈరోజు కూడా త్వరగా వేదరాజ చందనాందోళికాదిషు అధికమధికమన్య అని వరదరాజ పంచాశత్తులో ఆనే పరితేరిన్మేల్ అడగర్ వందార్ మంగళాశాసన బలం ఈ రోజు కూడా జరుగుతుందంటే దేశికుల వారి మంగళాశాసనమే సత్యం. ఫిజికలీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. వెళ్ళి చూడండి, తెలుస్తుంది. చూడడానికి మనకు కష్టం. వాళ్ళు పెరుమాళ్ళు ఎలా తీసుకుని వస్తారు, పారాయణం చేసే వాళ్ళు ఎలా పెరుగుతారు. వేద పారాయణ వాళ్ళు సాక్షాత్ భూలోక వైకుంఠం. అది వాళ్ళకి సరే, మనకు అప్లికబుల్ అది చేయడం. తిరునారాయణవరం రామానుజుల ఆజ్ఞ నాకు చాలా నచ్చింది. చూడు, సంపత్ కుమార్ తిరునారాయణవరం వెళ్ళి గుడిసె వేసుకోండి అన్నారు. గుడిసె ఉన్నా చాలు. అక్కడ వెళ్ళామనుకోండి, తిరునారాయణ వెళ్ళి గుడిసె ఇంట్లోనే ఉన్నామనుకోండి, ఇక్కడ మాట్లాడేవానికి ఎవరు ఉండరు. అక్కడ
మీరు తెల్ల పెరుమాళ్ళు అంతే. సుప్రభాతం ఇప్పుడు 9:30కే. 9:30కే సుప్రభాతం. రామానుజులు అలా పెట్టారు. చెల్ల పిల్లయట, ముద్దు బిడ్డ, తొందర లేపకండి, 9:30కి సుప్రభాతం. మీ ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళాలి? మాకు తెలిసి ఆయన బ్యాంక్ మేనేజర్ అక్కడ ఉంటాడు ఆయన పాపం. ఇక్కడ సుప్రభాతమా పాడా? 9 o'clock ఆఫీస్ ఉండాలి. ఎక్కడ సుప్రభాతం? ఆయన వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. సుప్రభాత సేవ ఎల్లప్పుడు దొరకదు. సరే సకల మంగళ పులిహోరకి వెళ్ళాలి, అప్పుడు దొరుకుతుందా? ఇస్తారు, చేస్తారు బాగా. అక్కడ వీడికి ఒక షేర్, వీడికి ఒక షేర్, కళ్ళ ముందు అందరికి షేర్, మనకి షేర్ ఇచ్చేవాడికి ఇస్తే ఒక శాంపుల్. మనకి ఇక్కడ మఠంలో అలవాటు ఇంత ఇంత తిని అలవాటు, అక్కడ పోయి ఇంత ఇస్తే ఇంక రంగనాథుడు వద్దు, యాదవాది నారాయణ వద్దు నాయన. మన హైదరాబాద్ మఠమే మనకు, మన ఆండోర్ ఆశ్రమే ఇక్కడ కాదు, ఇక్కడ వచ్చేస్తాం. కుదరదు. ఏదో అందుకే అన్నారు, నువ్వు ఉండే చోట్ల ఉండు. నలాబద్ద లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళు. నీ వల్ల ఒక ఇటుక కైంకర్యం ఇవ్వు, ఒక సిమెంట్ బస్తా ఇవ్వు, ఒక ఇసుక బస్తా ఇవ్వు. నీ వల్ల పెయింటింగ్ ఇవ్వు, ఒక స్తంభానికి పెయింటింగ్, ఒక విగ్రహానికి చెయ్యి, ఏదో ఒకటి. నీ వల్ల ఏ కైంకర్యం, ముగ్గు వేస్తావు ముగ్గుది. ఎవరి శక్తి వాళ్ళకి. 1,00,000 ఇస్తే 1,00,000, కోటి ఇస్తే కోటి, రూపాయి ఇచ్చినా రూపాయి. పెరుమాళ్ళకు మీ 1 రూపాయి కూడా 1,00,000. శక్తి యథాశక్తి. యథోక్త దక్షిణామివ స్వీకృత్య అంటారు. దక్షిణ ఏ సమయంలో యథోక్త దక్షిణామివ స్వీకృత్య. నిజమైన దక్షిణ కాదు. వారు పుణ్యాదనం చేస్తే వారికి స్వర్ణదానం ఇవ్వాలి. అలా ఉంది శాస్త్రం. పుణ్యాదనం వారు 2.5 గంటలు చేస్తారు వైదికులు. స్వర్ణదానం ఇవ్వాలి, గోల్డ్ కాయిన్ ఇవ్వాలి. నువ్వు ఎక్కడ ఇస్తాం గోల్డ్ కాయిన్? వాడు ఏం చేస్తాం? నిఖిల్ కాయిన్ ఇస్తాం, లేదా ఒక పేపర్ ఇస్తాం, పింక్ నోటు. యథోక్త దక్షిణామివ పింక్ నోటు చల్లదు, నోటు పేపర్లు చల్లవు, కాయినే చెబుతుంది. యథోక్త దక్షిణామివ స్వీకృత్య. ఏదో దానికి తగినట్టు గోల్డ్ కాయిన్లా దీన్ని స్వీకరించండి అంటాం, కానీ సమానం అవ్వదు కదా. అలా పెరుమాళ్ళు అయితే మనం ఇక్కడ ఒక కైంకర్యం చేస్తే దివ్యదేశంలో చేసినట్టు స్వీకరిస్తారు పరమాత్మ. ఈ గుడిలో వచ్చి వినడం, శ్రవణం చేయడం కూడా కైంకర్యమే. పాపం ఇంత పెద్ద బ్యానర్లు వేశారు. నేను వద్దన్నాను, బ్యానర్ ఎందుకు, నేనే కదా అన్నాను. లేదే కస్తూరి సార్ చెప్పారు బ్యానర్ వేయాలి, ఆదరించాలన్న. కింద బ్యానర్ 300 రూపాయలు అది సెపరేట్ నాకు ఇస్తే సంభావన అయిపోతుంది, ఎందుకు దానికి పెట్టారు అన్నాను నేను. మరి అదే చెయ్యాలి, అది గౌరవం కదా అన్నారు వారు. ఏదైనా కైంకర్యమే పెరుమాళ్ళు. కూర్చోవడం వాళ్ళు అంతా అరేంజ్ చేసిన తర్వాత ఒక 1000 నోటీసులు పెట్టిన తర్వాత అవన్నీ కుంకుమ పొట్లాగా మారింది. సంతోషం నాకు. చాలా మంది కుంకుమం దానికి కావాల్సిన పక్క అవన్నీ ప్రసాదం, చక్కెర పొంగలి, చక్కెర పులిహోర అన్నిటినీ కట్టుకుని పోతారు. నా ఫోటోలో చక్కెర పొంగలి పులిహోర రావడం నాకు గొప్ప విషయం. తెలుస్తుంది దానికి వెళుతుందని. రావడం కూడా పెద్ద, ఆ సత్సంగంలో వినడం కూడా ఒక కైంకర్యం. సరే అది కూడా వినడం లేదు, అది కూడా నాకు కుదరదండి. ఇవన్నీ ఏం కుదరదు నాకు. చాలా బిజీ. ఆమె వెరీ బిజీ పర్సన్, బిజినెస్ మ్యాన్, జాబు. గచ్చిబౌలికి వెళ్తున్నాను, రోజు ఇదే జపం. గచ్చిబౌలి హైటెక్ సిటీ, మాదాపూర్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇదే వాళ్ళ జపం ఇదే. పొద్దున వెళ్ళడం, రావడం, పడుకోవడం, ఆఫీసులో ఒక అర్ధగంట నిద్ర, ఇంట్లో వచ్చే నిద్ర, ఎప్పుడు చూసినా నిద్ర. ఏం చేయాలి? మాకు టైం లేదే అంటే రామానుజ వారు చివరి ఒక ఆజ్ఞ, చక్కని ఆజ్ఞ ఇచ్చారు మనకు అప్లికబుల్. இவன் என்னுடையவன் என்ற அபிமானத்திற்கும் శ్రీ వైష్ణవన్ నిడలిల్ ఒదింగి వర్ధిత్తల్. చక్కని ఆజ్ఞ మనకి. అది సమానమైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞకు సమానమైన ఆజ్ఞ, తక్కువేం కాదు. ఆ గ్రడేషన్స్ ఎందుకు ఇచ్చారంటే దానికి శక్తి లేకపోతే, దీనికి శక్తి లేకపోతే ఇచ్చారు. ఏం చేయాలి? మంచి శ్రీ వైష్ణవుడు ఇంటి పక్కన ఉండండి అంతే. ఇప్పుడు మనకి పెద్ద డౌట్, ఎవడు మంచి శ్రీ వైష్ణవుడు? నాకు ఒకటి కనిపించాడే. అందరూ అయోగ్యులు, నామ పెట్టుకుంటారు, పంగనామా దొంగ బాబుడు అని మనం అనుకుంటే మంచి వైష్ణవుడు దొరకడం కూడా మనకు భాగ్యం ఉండాలి. మంచి వైష్ణవుడు కావాలి, పరమాత్మగా కోరుకోవాలి. ఇది మంచి వైష్ణవుడు, చెడు వైష్ణవుడు. వైష్ణవుడు అన్నారు. ఒక శ్రీ వైష్ణవన్ పక్కన ఒదింగి వర్తిత్తలని ఉంది అక్కడ. మంచి శ్రీ వైష్ణవుడు పక్కన ఉండు అని చెప్పలేదు. వైష్ణవుడు ఉంటే చాలు. కానీ వారికి ఆ వైష్ణవుడు ఎలా ఉండాలి? ఇవన్ ఎన్నుడేవన్ అభిమానెత్తిరుకుం. అడ్జెక్టివ్ అక్కడ. నావాడు, నా మనిషి అని మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ ఇంటి పక్కన ఉండు. ఇంటి పక్కన అంటే పక్కన ఇల్లు కడుకోవడం కాదు, దగ్గర ఉండడం. 15 కిలోమీటర్స్ అయినా యూబర్లైనా వెళ్ళి రావచ్చు, అటువంటి డిస్టెన్స్లో ఉండు కనీసం.
ఏదైనా బాధ ఉంటే వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు. మా కోడలు ఇలా ఉంది, నా అత్తగారు ఇలా ఉంది, కనీసం అక్కడ దగ్గర లేదు పక్కన ఉంటూ వాళ్ళు సమాధానం చెప్తారు. కోడలు ఇలా దిద్దాలి, ఒక పుస్తకం ఇస్తాను, ఒక 100 ways కరెక్ట్ అని ఏదో సమాధానం ఇస్తారు మనకు కదా. లేదా వకీల్ దగ్గర ఎలా వెళ్ళాలి అని అడిగితే ఆమె చెప్పేస్తుంది. వకీల్ దగ్గర వెళితే వాళ్ళు బెదిరించవచ్చు, అత్తగారు భయపడిపోతుంది. ఇలా ఒక క్లాస్ సెక్షన్ నెంబర్ 261 క్లాస్ నెంబర్ 4 అని చెప్పు, కరెక్ట్గా దిద్దుకుంటుంది. ఏదో ఒకటి ఐడియా సత్సంగం, అది కూడా సత్సంగమే. ఒదింగి వర్ధింతల్, శ్రీ వైష్ణవుడు పక్కన ఉండండి చాలు. దానివల్ల ఏం లాభం? మంచి వాళ్ళతో ఉంటే మంచి గుణం తనకి తానే వచ్చేస్తుంది. కబీర్ మంచిగా అంటారు ఒక దోహలో, సంతన చాడై సంతయి జే కోటికి మిలై అసంత. ఒక వైష్ణవుడు ఎలా ఉంటాడంటే 1000 మంది 1,00,000 మంది నాస్తికులున్నా వాడు వైష్ణవుడుగానే ఉంటాడు, మారు. ఎలా? ఉదాహరణ, చందన భువంగు బయటియా తవు శీతల తాన సజం. చందన వృక్షం ఉన్నది, దానిపైన 1000 పాములున్నా చందానికి ఒక చందన వృక్షానికి ఉంటే కూడా మారు. పాము కూడా సుగంధం వస్తుంది. చందన భువంగు బయటి, భుజంగ్, భుజంగ్ అంటే పాము. చేతే భుజంగ దయనే స మహాభుజంగ. చందన భుజంగి బయటియో తగు శీతలు తాన సజ్జన్. చందనం చల్లగానే ఉంటుంది, తన సుగంధాన్ని ఇస్తుంది పాము కూడా. కావున వైష్ణవుడు పక్కన ఉండండి చాలు. సత్సంగం చేయండి, గోష్ఠి ఉంటే వెళ్ళండి, పారాయణ ఉంటే వెళ్ళండి. వాళ్ళకి విశ్వాసం అక్కర్లేదు. మన ఒక భాగ్యం, మన భాగ్యనగరంలో ఎవరు కూడా అలా చూసేవాళ్ళు కాదు. నేను ఒక ఫోన్ చెప్తే అందరూ వచ్చేస్తారు. వాళ్ళు విలువ లేదే, కోచ్ నాకు విలువ లేదా అని ఎవరు అన్నారు. అటువంటి భాగ్యం ఈ భాగ్యనగరంలో ఉంది. చెన్నై, బాంబేలో ఉంటుంది. అక్కడ వెళ్తే వాడికి ఎంత తింది, నాకు ఒక ఫోన్ కొట్టలేదు, ఎంత గర్వం, నేను ఎందుకు రావాలంటారు వాడు. నాకు ఒక మాట కూడా చెప్పలేదంటాడు. ఏది మాట చెప్పడం, అది చెప్పేశారు కదా, మెసేజ్ తెలిసింది కదా. ఈరోజు 3 పిలిచాను ఫోన్లో, ఆన్ ది స్పాట్ 3 వచ్చారు కోచి. హైదరాబాద్ నుండి. అందుకు ఎందుకంటే భాగ్యనగరం. ఆ భాగ్యం మనకు కటాక్షం ఇచ్చారు. కామక్రోధ లోభమా లేదు, అహంకారం లేదు, మమకారం లేదు. ఒక ఫోన్ చెప్తే, మీరు చెప్తే చాలండి. వారు చెప్పడం ఏమిటి, పోస్ట్ చెప్పడం ఏమిటి? మిగతా చోట్ల ఉండవు. పోస్ట్ చెప్పాలి అని ఎదురు చూస్తాడు. ఆ ఒక భాగ్యాన్ని మనకు ప్రసాదించారు పరమాత్మ. ఈ ఆజ్ఞ ఒకటే చాలు. ఒక శ్రీ వైష్ణవ నెడలే ఒదింగి వర్తిస్తల్, పక్కన ఉంటే చాలు. వాడితో గుడికి వెళ్ళడం, వాడితో భజనకి వెళ్ళడం, నామ సంకీర్తన చేయడం, వాడితో సినిమాకి వెళ్ళడం పుణ్యమే. థ్యాంక్స్ అండి లైసెన్స్ ఇచ్చారు అని అర్థం కాదు. వాళ్ళతో సినిమాకి వెళ్ళినా అక్కడ మంచి విధంగానే చూడు, ఆ కోడలు ఎంత బాగుంది, ఆ అత్తగారు ఎలా, మనం కూడా రేపు మార్చుకోవచ్చు సత్సంగంతో ఉంటే. సీరియల్ చూడటం లేదా ఇంట్లో, అది కూడా మంచి వాళ్ళతో కూర్చొని చూడండి. అది కూడా సీరియల్ సపరేట్ చూస్తే కష్టం. దాన్ని చూస్తే మన వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. లైట్ బిల్లు మనం కట్టాలి, టీవీ బిల్లు కట్టాలి, ఏడో దానికి కూడా కదా బీపీ బిల్లు వాళ్ళ డాక్టర్ దగ్గర కట్టాలి. వాడెవడో 1,00,000 కోట్లు సంపాదించడం, మనం జాబ్ చూడుతూ మనకి బీపీ ఎక్కుతుంది, షుగర్ ఎక్కుతుంది. వాడిని చంపాలంటారు. ఎవరిని? టీవీలో ఎవరో ఒకే క్యారెక్టర్. ఆ అత్తగారు ఉండకూడదని అంటారు వీళ్ళు. ఇక్కడ నీ ఎందుకు బీపీ, పక్కన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్తారు. అది డ్రామా అండి, అదే ఎవరో తీశారు, ఏం బాధపడేవారు డ్రామా చెప్పడానికి సత్సంగం కావాలి. కావున 2 పెద్దముగా గ్రూపుగా వెళ్ళి చూసుకోండి. టీవీ కూడా కూడి ఇருந்து కొడిருந்து కొడాంగళ ఎడిగీరుడని కూడినిందాడు నేనే. భక్తి ఎలా చేయాలి? అందరితో కలిసి చేయాలి, ఒకరికి చేయకూడదు. ఏకాంత భక్తి మంచిది. ఐకాంతికి హరే భక్తి ఉత్పాద ఏవ కల్పతే అని ఉంది విశ్వధర్మోత్తరంలో. ఏకాంత భక్తి చేయదు ఉత్పాదం. ఏకాంత భక్తి చేయకూడదు. ఎందుకు? సౌదీ అరేబియాకి వెళతాం అనుకోండి. సౌదీ ఏదో ఆఫీషియల్గా వెళ్ళాడు, వాడు అక్కడ భక్తి చేస్తున్నాడు. అక్కడ వాడు తప్పు చేస్తే దిద్దేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ సంఘమే లేదు. వాడు సంధ్యావందనం చేస్తున్నాడు. అక్కడ ఒక ఆయన చేస్తున్నారు సౌదీ అరేబియా. ఆయన పాపం ప్రాచీన విధిలో చేస్తున్నాడు. ఇలా ప్రాచీన విధిలో ఏ వైదిక కార్యాలు చేయకూడదు, పితృకార్యం తప్ప. ఎలా ఫలం వస్తుంది? ప్రాచీన విధిలో చేసి ఎలా పక్కనే ఎవరంటే చెప్తారు, స్వామి ఇక్కడైతే చెప్పేస్తాం కదా, స్వామి సరిగా లేదు ప్రాచీన విధి, ఇట్లా వేసుకోండి పైన బ్రహ్మముడి చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది తప్పపట్టగలని మా వాడిని కొన్ని ఉపన్యాసాలు ఉంటారు. స్వామి ఉపన్యాసం కరెక్ట్గా పెట్టుకోండి, అంటే కష్టం కట్టుకోండి, నామం పెట్టుకోండి, అట్లా రాకండి, ఇది ఆఫ్ చేయండి చెప్పేదానికి 10 మంది ఉన్నారు ఇక్కడ. అక్కడ ఎవరున్నారు? అందుకే సత్సంగంలో ఉన్నారు. మనం తప్పు చేస్తే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. సత్సంగాత్మవ నిస్పృహో అన్నట్టు సత్సంగం అనేది ఎప్పుడు వస్తుంది? సత్సంగం ఉంటేనే తప్పు ఏంటో కనిపిస్తుంది మనకు. ఆ తప్పుని మనం దిద్దుకోవచ్చు. అటువంటి ఒక
అనుగ్రహాన్ని మనకు రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతామభివర్ధత రామానుజార్య దివ్యాజ్ఞ ప్రతిభాకరం ఉజ్వల అనేది రామానుజ ఒక ఆజ్ఞ ప్రతిరోజు వర్ధతామభివర్ధత. ఇంతకన్నా సులభంగా ఆజ్ఞ ఏమని చివరి ఆజ్ఞ భక్తులతో ఉంటే చాలు, సత్సంగం ఒకటే చాలు, మనల్ని తరింపజేస్తుంది. మనవాళ్ళ మామని చక్కగా ఉపదేశమాలంటారు. తీయ గంధముళ్ళందులో తీయ గంధము చేరువదు పోల్ ఉపదేశమాలలో మంచి గంధం ఉన్నది. మంచి గంధం ఉన్న పుష్పంతో ఉండే దీనికి కూడా ఈ దానానికి కూడా మంచి గంధం సుగంధం వస్తుంది. తనకి తానే ఈ దానం కూడా చాలా సుగంధం వస్తుంది. అలా మంచి వాళ్ళతో ఉంటేనే చాలు. మనం దానం అనుకోండి సుగంధం వస్తుంది. ఇంకో విషయం, మనం నిత్య కర్మానుష్ఠానం చక్కగా చేస్తున్నామంటే మన ఒక సత్సంగాన్ని నుంచి వాళ్ళు కూడా దిద్దాలి. నాయనా నువ్వు కూడా సత్యావందనం చేయి, నువ్వు కూడా తిరువారాధన చేయి, నీకు ఎంత ఆనందం వస్తుంది చూడు, హౌ మచ్ పీస్ ఆఫ్ మైండ్ యూ విల్ గెట్, యూ జస్ట్ సీ అని చెప్పాలి. వాళ్ళు మంచితనంగా చెప్పాలి. చెప్తే వింటారు. ఎందుకు విన్నారు? యంగర్ జనరేషన్ ఎంత చక్కగా చేస్తున్నారు, త్రివార బందే చేస్తున్నారు. 10 నిమిషాలైనా సరే నువ్వు చేయి నైనా చేస్తే ఎంత మంచిగా ఉంటుందో అని ఆ ఫ్రెండ్ చెప్తే ఎందుకు విన్నారు? వింటారు, పక్కనే ఉన్నారు కదా. కాబట్టి ఈ సంఘం అనేది చాలా ముఖ్యం. శంగర్తమిళమాలే ముప్పదుం తప్పామే. శంగర్తమిళ్ గోదాదేవి ఉపాసన చేసింది, గోపికలు ఉపాసిస్తున్నారు పరమాత్మ. ఒక్కరిగా వెళ్ళొచ్చు కదా. అందుకే గుడికి వెళ్ళే సమయంలో 10 మంది తీసుకుని వెళ్ళాలి. ఉపన్యాసం అని పాపం ఆయన చెప్తూ ఉంటాం మేము గ్రూప్లో కూడా, ప్లీజ్ బ్రింగ్ 10 people అట్లీస్ట్ విత్ యూ. పాపం ఆయన గ్రూప్ మెసేజ్లో బ్రింగ్ ఆల్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. అది ఇక్కడ అండర్లైన్ చేయాలి, ఇంట్రెస్టెడ్ అనేది. వాళ్ళ తీసుకురా అంటాం మనం, మేము రావడమే బోనస్, ఇంకా 10 మంది నేను తీసుకురావాలా అని అనుకుంటారు కదా. అది కూడా కైంకర్యం. ఆందనయం కైగాటి. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల నుంచి రావడం అనేది 80 సంవత్సరాలు వాళ్ళు రావడం అంటే అది కేవలం ప్రీతియే కదా. వెళ్ళాలి, వినాలి. బస్సు దొరకదు, ట్రైన్ దొరకదు, పార్కింగ్ కష్టం, కార్ కష్టం, యూబర్ రాడు. ఏం చేయాలి? సంఘంతో 10 మందిని తీసుకుని వెళ్ళాలి. మంచి విషయాలు మీరు వస్తున్నారా చెప్పాలి. ఒక్కొక్కసారి మన భయం, ఓనే వాళ్ళు వచ్చేస్తే ఎందుకంటే చెప్పకుండా ఉండే వెళ్ళి సైలెంట్గా వెళ్ళి అమ్మ వస్తే తలరాత అని భయంతో చెప్పకుండా నేను వెళ్ళిపోతాను చెప్పకుండా అలా యాత్ర ఇక్కడ బృందావనమా మధురం చెప్పకుండా ఎస్కేప్ అయిపోతాను కదా. అలా వీళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది. అలా వెళ్ళకుండా ఒక 10 మందిని తీసుకుని వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎప్పుడు వెళ్ళినా సెపరేట్గా వెళ్ళాను. ఆయన ఒక టికెట్ కొని ఇంకోని తీసుకుని వెళ్తాను యాత్రకు. నేను చెప్పాను, నన్ను గుర్తుపెట్టుకొని నేనే నీ టికెట్ ఫ్రెండ్ అన్నాను. ఫ్రీగా యాత్ర టికెట్ వచ్చేస్తుంది మనకు 200 Pro ఛార్జ్. అలా వెళ్ళాలి, విడిగా వెళ్ళకూడదు. 10 మందిని తీసుకుని వెళ్ళాలి. నేను వెళుతున్నాను, మీ శ్రీరంగం వెళ్తాను, వస్తున్నారా? మీరు వస్తారా? తిరుపతికి వెళ్తున్నాను, వస్తారా? మనం ఆ రిస్క్ తీసుకోం. ఎందుకు లేని పని రిస్క్? మనకి రూమ్ దొరుకుతుందా లేదా, మనం వెళ్ళి అత్తగారు ఏం అన్నం పెడతారా లేదా, వాళ్ళు నిన్నటికి దద్యాదనం పెడతారు మనకు, వాళ్ళు తీసుకొస్తే ఎందుకు కష్టం, ఏది ఉంటుందో లేదో. కూడి ఇరింది ఎంత చూడండి ఎంత బాగా గోపికలు 5 లక్షల మంది, ఒక్కరి 2 కాదు, 5 లక్షల మంది ఒక్కరొక్కరిని పిలిచి వారి ఇంటికి వెళ్ళి మీరు వస్తారా, మీరు వస్తే బాగుంటుంది, మీరు లేకపోతే గోష్ఠి బాగుండదు, నానాదాయ్ రాముడయ్యాయ్ దర్శల్వంతంగాయ్. ఎంత ప్రేమ చూడండి. ఒక్కొక్కరిని సంబోధన చేయడం ఎంత పెద్ద విషయం ఉంది. పబ్లిక్ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది చూడండి దివైత సంప్రదాయం. ఒక్కొక్కరికి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి మీరు వస్తే బాగుంటుందండి. ఈరోజు తిరువచ్చేస్తాం, తిరుపతి నాడు తిరువచ్చారు రండి. మీరు ఈరోజు సాయింగా తిరువచ్చేస్తాం రండి. ఈరోజు బరగాల స్వామి తిరువచ్చారు రండి. లక్ష్మీదేవుడి గుడిలో స్వాతి అంట వస్తున్నారా? ఒక్కొక్కరిని అడుగు రావడం పెద్ద విషయం, పెద్ద గుణం. అది రాదు అందరికీ. అలా అంటున్నారు. చివరి ఆజ్ఞ సంఘంలో ఉండండి, సత్సంగంలో ఉండండి. ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉన్నా ఇదే శ్రీరంగం. అత్రైవ శ్రీరంగే సుఖమాస్. వేదాంత వ్యాఖ్యానించారు. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అనే దానికి అర్థం ఏమిటి? గద్యత్రయ వాక్యంలో శ్రీరంగం అనేది ఉపలక్షణం అని వ్యాఖ్యానించారు. అందరూ శ్రీరంగం వెళ్తే ఈ శ్రీరంగం ఏదో ఒకసారి ఆలోచించండి. మనం అందరూ సెటిల్ అయిపోయాం అనుకోండి, ఒక 100 మంది పోతే ఏమవుతుంది? సూయేజ్ ప్రాబ్లం అవుతుంది. అక్కడ వాడు డిపార్ట్మెంట్ మూసుకుంటారు. వాళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు శ్రీపెరుంబుదూరు మనం వెళ్ళకుండా ఉంటేనే ఒక పెద్ద భాగ్యం అనుకోవాలి. నాకు తెలిసి వాళ్ళు శ్రీపెరుంబుదూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారంట, అందరు జీవోలు దయచేసి ఎవరు రావకండి, ఇక్కడ అదే వాటర్ క్యాలిసిటీ మీరు వస్తే అదే వేరే ప్రాబ్లం మాకు అంటారేమో. అందరు శ్రీపెరుంబుదూరు వెళ్తే ఏమవుతుంది? శ్రీపెరుంబుదూరు చిన్న గ్రామం,
వాటర్ స్కార్సిటీ, ఫుడ్ స్కార్సిటీ, ఎపిడెమిక్ రావచ్చు, ఎండ చంపుతుంది ఎక్కడ, అవన్నీ ఆలోచించాలి కదా. కుంభమేళాలు ఎంత ప్రాబ్లం వస్తుంది గవర్నమెంట్, లక్షలాది కోట్లాది మంది వస్తారు కుంభమేళ. కాబట్టి మనస్సులో శ్రీరంగం తీసుకురావాలి, మనస్సే శ్రీరంగంలో మార్చుకోవాలి. రంగం అంటే స్టేజ్, మనస్సే శ్రీరంగం. ఈ రంగంలో పరమాడు దశావతారం ఎత్తి ఆడుతున్నాడంట. మధ్యే రంగం మమ చ హృదయే వర్తతే తావరోధ. రంగనాథుని ఇక్కడ స్థాపించారు. మార్వం என்பதோர் கோயிலமைத்து ఆర్వం என்பதோர் పూవిడవల్లార్కు అరవదండత్తిరు ముయ్యలుమామే. కావున అందరూ ప్రాక్టికల్ కుదరదు, అందరూ శ్రీరంగం ఏంటి అత్రైవ శ్రీరంగం అలా కాదు. మీ ఇంటిని శ్రీరంగంలో మార్చు. మీ ఇంట్లో శ్రీరంగం ఉన్నది కదా, తిరువారాధన ఉంది కదా, పెరుమాళ్ళు ఉన్నారు కదా, కోయిలాళ్వారు, అదే శ్రీరంగం. పెరుమాళ్ తిరువారాధన చేసే సమయంలో నిత్య గ్రంథంలో రామాది వారు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నారు ఏమిటి, పెరుమాళ్ దగ్గర వెళ్ళే సమయంలో ఆ ద్వార ఉద్ఘాటన చేసే సమయంలో ఏమనుకోవాలిట, సాక్షాత్ శ్రీ వైకుంఠనాథుడే శ్రీ భూ నీలా సమేతుడుగా అనంతగరుడు విశ్వక్సేనుకు సంపూర్మాదిం దివ్యలోకం తదనుమణిమయం మంటపం తత్వశేషం. సాక్షాత్ నిత్యసూరుడు, నిత్యులు, ముక్తులు అందరూ అక్కడ వేయించేస్తూ పల్లాంటి చెబుతూ రామగానం చేస్తూ నగర పాలకులేమిటి, ద్వారపాలకులేమిటి, క్షేత్రపాలకులతో సహా పెరుమాళ్ళు వేయించేసినట్టు ఆ మన కింద వుడెన్ బాక్సులో ఉన్నట్టు అనుకోవాలి. ఆ డబ్బా ఇంతే, తమలపాకు పెట్టే. కానీ మనస్సు ఎలా ఉండాలి, అలా శ్రీవైకుంఠంలో అనుకుని పెరుమాళ్ళు చండాదిద్వార బాలేభ్యో నమః కూర్మాదిం దివ్యలోకం తదునమణి అని చెప్తూ పెరుమాళ్ళు అలా ధ్యానం చేస్తున్నాం కదా, అక్కడే శ్రీరంగం వచ్చేస్తుంది. ఆ భావమే కదా. కాబట్టి ప్రాక్టికల్గా కుదరదు. ఎవ్రీబడి కెనాట్ గో అండ్ సెటిల్ ఇన్ శ్రీరంగం, ఎవ్రీబడి కెనాట్ గో అండ్. దానికి డబ్బు కూడా కావాలి ముఖ్యం. అక్కడ ఇల్లు కొనాలంటే డబ్బు కావాలి, డబ్బు ఉన్న తర్వాత కంఫర్ట్స్ కావాలి. ఆ ఎండకు తట్టుకోలేము, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మే నాట్ బి ఏబుల్ టు స్టే. ఆ వెదర్ మనకు పడదు, ఇక్కడ ఉండే వెదర్ వేరు, ఆ ఎండ వేరు, ఈ ఎండ వేరు, ఆ ఎండ ఇదే 45 డిగ్రీస్ వేరు, ఆ 45 డిగ్రీస్ వేరు వెదర్ ఫోర్కాస్ట్. సరే నీళ్ళు బాగుంది కదా హరిద్వార్ వెళ్ళి సెటిల్ చేస్తామంటే హరిద్వార అది వేరే గ్యాంగ్. హరిద్వార్ గ్యాంగ్ని మనను పక్కన చేస్తారు, వాళ్ళు వచ్చా కూర్చున్నా వెళ్ళిపోతారు అంతే. కష్టం. వెళ్ళామా చూసామా. కావున దివ్య దేశాలు ఒక మంచి విషయం ఏమిటంటే దివ్య దేశానికి వెళ్ళాలి, చూడాలి, వచ్చేయాలి అంతే. దివ్య దేశంలో చాలా రోజు ఉండకూడదు, ఉంటే అపచారం వస్తుంది, భాగవత అపచారం వస్తుంది. అక్కడ ఉంటాం, ఆయన ఎవరితో కొట్లాడి వస్తుంది, ఆయన ఏమి నామం ఇలా పెట్టుకున్నా ఉంటాడు ఆయన. ఓకే, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. చాలా నామం స్టార్ట్ అవుతుంది ఒక నామం నుంచి. ఎందుకు వచ్చామనిపిస్తుంది, ఈ అపచారం ఎందుకు వద్దు ఆయన హైదరాబాద్ వచ్చి తిరుమల ఎక్కడ పెట్టాడు చాలు. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ, ఇదే శ్రీరంగం. పండరీపురం వెళ్ళరండి, ఒకరోజు వెళ్ళండి, సేవించుకోండి, భజన చేయండి, వచ్చేయండి. మనస్సులో శ్రీరంగం ఉండాలి, మనస్సులో పండరీపురం ఉండాలి, మనస్సులో వైకుంఠం. మనం అక్కడ వెళ్తాం, తిరుపతికి వెళ్ళి బాగా ప్లాట్ కొనుక్కుని తిరుమల వెళ్ళి ఆహా పుష్పగిరి సవిదేశ వ్యాజతో వాస భాజ దురిత కరుడిత చక్కగా ఎంత చక్కని వ్యాఖ్యానం దయాశతకంలో. తిరుపతి పరిసరంలో ఉండడమే భాగ్యం. కొండ కనిపిస్తుంది, పట్టెనరా వైకుంఠం అని పాట విన్న తర్వాత మిడిల్ జ్యోతిలో ప్లాట్ కొన్నాడు అక్కడ. అక్కడ పోతే ఎండ, పవర్ కట్, దోమలు. మనసులో ఎంత బాగుంది హైదరాబాద్. అక్కడ ధ్యానం హైదరాబాద్ ధ్యానం, ఉండేది తిరుపతి బాడీ. ఏ లాభం? ఆయన దగ్గర ఇక్కడ ఉండడమే బెటర్. మనస్సు అక్కడ ఉండాలి, శరీరం ఎక్కడ ఉన్నా సరే మనస్సులో ధ్యానం అది ఉంటారు కదా. మనం అక్కడ వెళ్తాం, శ్రీలంక వెళ్ళి కష్టపడి ఆ ఒక లోటా గ్లాసులో స్నానం చేస్తాం. ఎక్కడ? కొల్లిడంలో, కావేరీలో కష్టపడి వెతుక్కొని. అది పడుకున్నా మనం అది నేను పైసారి వెళ్ళి పడుకున్నా అది తరగలేదు, అంత నీళ్ళు ఏం చేయాలి? నీళ్ళే లేదు కదా, ఉంటే కదా. సాష్టాంగ నమస్కారం చెప్పినా తరగలేదు, లోటాలు తీసుకుని పోతున్నారు. మనం అలా వెళ్తాం. అక్కడుండే వాడు అదేం కావేరింది అక్కడ చూసి తలా చూస్తుండే ఒక రోజు చాలిపోతుంది అంటారు వాడు. తులాస్థానం ఒకటి ఉంది కదా, తులా కావేరి దానికి ఉందండి, కావేరి పుష్కరాలు అప్పుడు చేస్తే సరిపోతుంది, ఏం రోజు చేయాలంటారు వాళ్ళు. పక్కనే ఉంటారు వాళ్ళు, పక్కనే. మనం కావేరీ స్నానం గురించి నుంచి వెళ్తాం. అక్కడ భావం, అది ఏది ముఖ్యం? పరమాత్మ దేన్ని స్వీకరిస్తాడు? ఈ భావాన్ని స్వీకరిస్తాడు. ఇక్కడి నుంచి యమునకు వెళ్తాడు ఆయన. 1700 కిలోమీటర్ల ట్రైన్లో ఇక్కడి నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్ళి తెలంగాణ మారిపోయింది. మన రాష్ట్రం కదా. అక్కడ వెళ్ళి అక్కడ పోయి దిగితే
అక్కడ యమున వస్తుంది పక్కన నుంచి, అక్కడి నుంచి మోరీ వస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు లేదు, శుద్ధి చేశారు వాళ్ళు. మోరీ నీళ్ళు అక్కడి నుంచి డ్రైనేజ్ వాటర్ యమునలో కలుస్తుంది, మన ఇక్కడ బుక్ పట్టుకొని వచ్చేది. కానీ 1500 కిలోమీటర్స్ వెళ్ళాం కదా, అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ ఛార్జ్ కోసం అని ఏదో స్నానం చేస్తామని ఇట్లా ప్రోత్సాహం చేసుకొని తగలకుండా ఆచారం కూడా తగలకుండా మోరీ కదా, అచ్యుతాయన మోరీ. కానీ మనం ప్రోక్షణమైనా చూసుకుంటాం. అక్కడ ఉండే వాళ్ళు అరే క్యా నాలి మీద క్యా స్నానం కర్తే అన్నారు వాళ్ళు తాగుతారు నీళ్ళు. అదే భావం, అదే అక్కడ ఉండే భక్తులు. వాడు బాగా క్లాస్ మొత్తం ఇలా తీసుకోవడం, చెంబులో తీసి అర్ఘ్యం ఇస్తారు. ఆయన పక్కన అక్కడ మోరీ నీళ్ళు వస్తుంది, అర్ఘ్యం ఇస్తారు, అన్ని చెంబు నీళ్ళు తాగుతారు. అది భావం అక్కడ మాత్రం, ఆ క్షేత్రవాదన మాత్రం భావం, ఆ భక్తి. ఎందుకు? కృష్ణుడి చరణ రజస్సు ఈ రోజు కూడా ఉంది, గోపికలు ధూళి ఈ రోజు కూడా ఉంది యమునలో అనే నమ్మకం, మహావిశ్వాసం. కానీ మనం సెటిల్ అవుతాం అక్కడ ఫ్లాట్ ఇచ్చిన ఆ ఎండ ఒకటే చాలు, 2 రోజులు తట్టుకలక పారిపోయి వచ్చేసాం మేము. ఆ చలి తట్టుకోదు. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ రామాజనమాన, ఎక్కడున్నావు అక్కడే ఉండు, దానే శ్రీరంగం అనుకో, అదే శ్రీరంగం. శ్రీరంగ త్రిపూర్వకేడు స్థానేడు స్థిర విభవా భవత్పర్య రోజు శ్రీరంగ మంగళలిదిం కరుణా నివాసం. 3 పుట్లు అంటున్నాం కదా. శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాళమేఘం శ్రీ అస్థిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీసన్నమామి జరజాయుధశైల దీపం. ఒక ఆయన అడిగారు, స్వామి ఏ పురాణాలు ఉంది అన్నారు ఆయన. 60 సంవత్సరం ఆయన సత్యపుత్రి అయిన తర్వాత, సంధ్యావందనం అయిన తర్వాత చెప్పాల్సిన శ్లోకం నేర్చుకున్నాడు పాపం, ఆశ ప్రేమ. తర్వాత సంధ్యావనం కూడా నేర్చుకున్నారు ఆయన. నాకు సంధ్యావనం రాదండి క్షమించాలి, సంధ్యావనం తర్వాత చెప్పాల్సిన శ్లోకం అనే వాటికి నేర్చుకున్నారు శ్రద్ధతో. నాకు నేర్పండి అని మంచి శ్లోకం. 4 దివ్య దేశాలు శ్రీరంగద్విరద ఋషాద్రి శ్రీరంగమంగళవిధిం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాళమేఘం శ్రీ అస్థిశైల శిఖరోజ్జల పారిజాతం శ్రీసన్నమామి జరజాయుధశైల దీపం. కోయిల్ తిరుమల కోయిల్ తిరునారాయణపురం. కూర్చొని ఇక్కడ ధ్యానం చేయండి చాలు. ఇరుప్పిడం వైగుండం వేంగడం மாலிரும் ஜோர என்னும் பொறுப்பிடம் మాయనకెన్బర్ నల్లో. 108 దివ్య దేశాలు రామాజవారి హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుందంట. ఎప్పుడు ధ్యానించిన ఏ దివ్య దేశమైనా ఆ దివ్య దేశం హృదయంలో ప్రత్యక్షమవుతుంది. వారు కళ్ళు మూర్చని రంగనాథ రంగా అంటే రంగుడు వస్తాడు అక్కడ ఆయన హృదయం. అటువంటి 108 దివ్య దేశంలో ఉండే ఎవరి హృదయంలో ఉన్నదో ఆ రామానుజుడు నా హృదయంలో ఉన్నారు, నేనే గొప్పవారు అన్నారు అముదరాజు. ఎందరి హృదయత్తుళ్ళే తనకింబురవే. నా హృదయంలో ఉన్నారు రామానుజుడు. మన ఆచార్యులు ధ్యానించడే 108 దివ్య దేశ పుణ్యఫలం ఆచార్య తిరుమేని ధ్యానం. అందుకే ఆ తిరుమేని ధ్యానం చేయాలనే ఆ శ్లోకాన్ని వింటే ఉపవేదినం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్ పుణ్యఫలం త్రిదండాస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం పతివ్యదీనా. మన ఆచార్యుల వారు ఫోటో మన దొంతుకు పెట్టుకొని ఆ ఫోటోని ధ్యానించాలి. ఆ ఆచార్యులు ఆ శ్రీ పరంపరలో ఉండాలి, వారు రామానుజ సంప్రదాయంలో ఉండాలి. రామానుజ పరంపరలో ఉండే ఆ ఆచార్యుల ఫోటోని మన ముందు పెట్టుకొని వాళ్ళని ధ్యానిస్తే 108 దివ్య దేశాలు వెళ్ళిన ఫలం తక్షణం జరుగుతుంది అంటున్నారు రామానుజు. నృత్యందాలి ప్రపన్నకాయ అదే మనకు కుదురుతుంది, ఇంకేం కుదరదు. ఒకరి దగ్గర డబ్బు లేదు, బీదవాడు ఏం చేస్తాడు? తొండమాన చక్రవర్తి వారి చరిత్రలో చూస్తున్నాం కదా. మట్టితో చేసిన పుష్పాలను అర్చిస్తే ఆ అర్చనను స్వీకరించాడు పరమాత్మ త్రివేంకటమణి అని చరిత్రలో చూస్తున్నాం. తొండమాన చక్రవర్తి సమర్పించిన బంగారు పుష్పాలను పెరుమాళ్ళు స్వీకరించలేదు. బీదవాడు పాపం మట్టి కుండలు చేసేవాడు. మిగిలిన ఆ మట్టితో పుష్పాలలో సమర్పిస్తే పరమాత్మ స్వీకరించుకున్నాడు. ఇంత భక్తి చేయండి పరమాత్మ అంటే. తొండమాన చక్రం తక్కువేం కాదు, శంఖ చక్రాలు ఇచ్చాడు పెరుమాళ్ వారి. కానీ భక్తిలో ఆ తారకమే ఉంది కదా. నీకు డబ్బు అనేది సమర్పిస్తున్నావు, డబ్బు లేదు అయినా వాడి మనస్సు ఉంది, అది ముఖ్యం.
ఇద్దరు సమానులే. సన్మాన చక్రం శంఖచక్రాలతో ప్రసాదించాడు పరమాత్మ, సాధారణమైనవాడు కాదు. ఆ భక్తిని భావగ్రాహి జనార్దన, భావం చాలా ముఖ్యం. పరమాత్మ చేసేది భావమే. మన ఉండిలో వేసిన 10 రూపాయలు వేసినా 10 రూపాయలు వెనకాల ఉండే ఒక మనస్సు, ఆ భావాన్ని చూపిస్తాడు పరమాత్మ. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా డొనేషన్ వస్తే ఏదో గుడికి వస్తున్నారు కూడా, లక్ష్మీ నరసింహస్వామి గుడి అనుకోండి, వాడు వచ్చారు, సార్ డొనేషన్, దేశకి డొనేషన్ వస్తే మనం ఏమంటాం, మన దగ్గర చూసిన తర్వాత ఈ డొనేషన్ చాలా ఇచ్చింది, తలకాయ నొప్పి అయిపోయింది, ఎక్కడ చూసినా డొనేషన్ కదా, నాకు శక్తి ఇంతే అండి, 50 రూపాయలు ఇచ్చాను అనుకోండి, పెరుమాళ్ కదాస్తు అంటారు. అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ 50 అయిపోతే ఏంటి, డిమానిటైజేషన్. చాలా చెప్పకూడదు, నా శక్తి ఇంతే అని చెప్పకూడదు. శక్తి లేదా 50 రూపాయలని శక్తి, నీకు మనస్సు లేదు, దాన్ని ఎలా చెప్పాలి, దానికి వివరంగా చెప్పొచ్చు. ఇప్పటికీ ఏదో నా విధంగా వీలైంది ఒక 5,000 ఇస్తానండి, తర్వాత చూస్తాను అనొచ్చు. ఇప్పుడు 10,000 ఇవ్వడాలి, నా శక్తి లేదని చెప్పాలని అవసరం లేదు. పరమాత్మ ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. వాడు పిచ్చవాడు వస్తే మనం ఏమంటాం, సాధారణంగా మన ఇంటికి వస్తారు కదా, వస్తే ఏమంటాం, డబ్బులు వెళ్ళిపో అంటాం. తదాస్తు అని కొన్ని దేవతలు ఉంటాయి, తదాస్తు అంటారు. వాడు డబ్బులు వెళ్ళిపోనకూడదు, తర్వాత చూస్తాం అయ్యా అన్నాడు. అయినా కొంతమంది ఇంటికి వస్తారు, తర్వాత అన్నారు కదా అని వస్తారు, అది వేరే విషయం. మీరు ఎలా అంటున్నారు కదా, కొన్ని చోట్ల జబర్దస్తి తీసుకుని ఉంటారు. ఇంటికి వచ్చి చేయాలి, చందా వసూలు 500 రూపాయలు, కాలనీ వాళ్ళు మేము పెట్టినాం మోరియా అంటారు కదా, వాడు పొట్ట ఇలా అయిపోతుంది, మనం ఇలా తగ్గిపోతుంది, వాడు కనెక్షన్ చేస్తాడు, కంపల్సరీ ఇవ్వాల్సిందే, తప్పదు, గుండాగిరి అది. కానీ ఇక్కడ మన ప్రేమతో ఇస్తున్నాం గుడికి, ఒక ప్రేమతో 10 రూపాయలు ఇచ్చిన ప్రమాణకు ఆశతో శక్తి, ఎంత శక్తి అంతే ఇవ్వాలి, యథాశక్తి ఇవ్వాలి. ఎత్కించిదు దక్షిణ యథోక్త దక్షిణామివ స్వీకృత్య, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఎత్కించి తనాలి, ఇచ్చింది వాడే కదా, ఈ డబ్బు ఇచ్చింది ఎవరు, పరమాత్మ. నువ్వు ఇచ్చినావేనా, వాడు వాడతాడు చక్కగా, వాడు తేరా తుజుకో దేనే క్యా లాగే మేరా అనేది 10 రూపాయలు వేస్తాడు రొట్టిలో, ఓ జై జగదీశ రే అంటే ఏమన్నా, నీది నీకే ఇస్తున్నాను నేను, నాదేం కాదు అనేది 10 రూపాయలు వేస్తాడు. నీది నీకే ఇస్తున్నా 10 రూపాయలు మొత్తం నీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం వాడే కదా, అంటే ఆ భావం రాదు. భావగ్రాహి అర్థన, మనసు రాదు, కష్టం, చాలా కష్టం. మనది ఇప్పుడు ఆయన నువ్వు ఒక 1000 రూపాయలు సంభావన ఇచ్చారనుకోండి, ఒక అజంప్షన్, అది ఇమీడియట్గా నేను 1000 రూపాయలు ఇస్తాను, పెరుమాళ్ళే ఇచ్చారు కదా, 1000 రూపాయలు మీరే పెట్టుకోండి. ఉపన్యాసకుడికి అంటున్నా, నీకంటం లేదు, నాకు అప్లికబుల్ ఉంటుంది. ఇచ్చారు కొద్దిగా యూబర్ ఒక 500 అయింది నిన్న, ఈరోజు ఒక తర్వాత మీ ఇష్టం అంటారు, అది చెప్తే గౌరవం ఉంటుంది. లేదా ఫ్లైట్ వచ్చాను, పర్లేదు, సెకండ్ క్లాస్ ఇచ్చినా పర్లేదు అంటానే కానీ ఆ భావం వస్తుందా, మనసు వస్తుందా? మీరు పరమాత్మ నేను పిలుచుకున్నాడు కదా, ఎంతో మంది ఉండగా నన్ను రప్పించిన ఏదో 2 మార్గాలు పలికించాడు కదా, పలికించిన వాడు పరమాత్మ కదా, ఎంత కృప పరమాత్మ అనే మనసు వస్తుందా అంటే చాలా రాదు. ఇవ్వడం అనేది రాదు, దానం చాలా నాకు రాదు అంటున్నా. అందుకే కర్ణుడు అడిగాడు, ఇల్లయ్యను మనస్తే తంతుడిది అని రా. చివరి క్షణంలో పరమాత్మ వెళ్ళి అడిగాడు, దర్శనం ఇచ్చాడు పరమాత్మ కర్ణుడికి, దానకర్ణుడు కదా. ఇచ్చిన తర్వాత వరం కోరుకున్నాడు. అప్పుడు ఏం కోరుకోవాలి? వచ్చే జన్మలైనా మంచి డబ్బు ఇవ్వు, మంచి మనసు ఇవ్వని కోరుకోవచ్చు కదా. అలా కోరుకోలేదు. ఎన్ని జన్మలున్నా లేదు అని చెప్పకుండా మనసు నీకు చాలన్నా. ఇల్లయ్యను మనస్తే తందిరిది అని రా. మనసు ముఖ్యం, డబ్బు కాదు. ఒకరు 100 రూపాయలు వస్తుంది ఒక రోజుకి, మజ్దూర్ పనిచేసేవాడు 400 రూపాయలు లేబర్ పర్ డే. వాడి దగ్గర ఆయన వెళ్తున్నారు అనుకోండి, ఏదో గుడికి ఏమని చెయ్యండి, పాపం వాళ్ళు 400 రూపీస్. వాడు ఏం చేస్తారు? ఏం డొనేషన్ ఇస్తారు? పెరుమాళ్ నాకు అనుగ్రహించాలి, మంచి అనుగ్రహిస్తే పెరుమాళ్ అనుగ్రహం లక్షాధిపతి దేవత మీకు 10,000 ఇస్తానండి, అలా పెరుమాళ్ ప్రవర్తిస్తాను. ఇది నాదో వీలైంది 10 రూపాయలండి, 400 రూపాయలు పర్ రోజు పర్ డే. నాకు తిండి 10 మంది ఉన్నారు ఇంట్లో, 10 రూపాయలు పెట్టుకోండి అంటే పెరుమాళ్ 10 లక్షల్లా. అది చాలు పెరుమాళ్. ఆ మనస్సు ఇవ్వాలని, అయ్యో 1 కోటి ఉంటే ఇప్పుడే ఇవ్వాలనుందే, 1 కోటి ఉంటే 10 లక్షలు ఇవ్వాలనుందే మనసులో. ఆ మనసు భావగ్రాహి జనార్దన, ఆ మనసే చాలా. అందుకే ఆ మనస్సు మంచి శుద్ధమైన మనసు ఎలా అవుతుంది? దాన్ని చక్కగా ఉదమ్మ ఒక పాత్రలో ఉంటుంది. తూమలర్ తూవి తొడుదు, అదే ఆజ్ఞ, రామానుజ 4వ ఆజ్ఞ. వాయినాల్ పాడి మనసినా చిందిక్క. మనసా వాచ కర్మణ కాదు,
కాయ వాచ మనస. కాయ వాంగ్ మనస అని వేదాంత విషయాలు అలాగే పాటించారు దాన్ని. కాయ వాంగ్ మనస అని అంటే శరీరంతో కైంకరించాలి. ముందు గుడికి రావడమే ఒక పెద్ద కైంకర్యం. ప్రతిరోజు భగవంతుడి అటెండెన్స్ ఇవ్వడం అనేది పెద్ద కైంకర్యం. అభిగమనం ఉంది సంప్రదాయంలో. గమనం అంటే వెళ్ళడం. అభిగమనం అంటే చాలా మందికి ఒకే అర్థం. మాకు అభిగమనం అంటే దధ్యోదనం అనుకుంటున్నాం. అభిగమనం అంటే దధ్యోదనం కాదు, గమనం అంటే వెళ్ళడం. అభిగమనం అంటే ఆరాధన అర్థం. మఠంలో అధ్యోదనం తిని తిని అలవాటు అయిపోయింది కాబట్టి అభిగమనం ఈజ్ ఈక్వల్ టు దధ్యోదనం కాదు, దధ్యోదనం కాదు. అభిగమనం అంటే ఆరాధన, గమనం అంటే వెళ్ళడం. గుడికి వెళ్ళాలి. లేదా మనం ఉంటే తిరువారాధన పెరుమాళి గురించి 4 అడుగులు వేయడమే అభిగమనం ఉంటుంది. పెరుమాళ దగ్గర వెళ్ళడం అభిగమనం. వెళ్ళి పెరుమాళ దగ్గర ప్రార్థించాలి. ఈరోజు మంచి రోజు వెళ్ళాలి. జ్ఞాతదశకం ప్రతిరోజు తిరువారాధనలు జ్ఞాతదశకం చెప్పాలి. జ్ఞాతదశకం ఒకటి చాలు. అకృత్యానాం చ గణనం కృత్యానాం వర్జనం చ మే క్షమస్వ నిఖిలం దేవ ప్రణదాత్యహర ప్రభో. పెరుమాళికి తెలుసు ప్రతిరోజు ఇప్పుడు అపచారమే చేస్తాడు. ఉపచారం నిత్య కూడా చెయ్యడు కాబట్టి శ్లోకం పెట్టారు. నిత్యం ఇదే చెప్పు. నిషిద్ధకామ్యరహితం కురుమా నిత్య కింకరం. ప్రతిరోజు చెప్పండి. ప్రతిరోజు భావంతో చెప్తే మన శుద్ధి అవుతుంది. ఆ భావమే పెరుమాళకు కావాలి. అలా ప్రతిరోజు గుడికి రావడం, అటెండెన్స్ ఇవ్వడం కూడా పెరుమాళకు సంతోషం. ప్రసాదం కొరకైనా రావాలి. ప్రసాదం కొరకే వస్తాం అనేది వేరే విషయం. వాళ్ళ ఆజ్ఞ ఏమిటి? ప్రసాదంకైనా. అందుకే రామానుజ గారు ప్రసాద చూస్తాం మొట్టమొదటిగా రెవల్యూషన్ చేసింది రామానుజం. అది క్రాంతి, పెద్ద రెవల్యూషన్. అందరికి ప్రసాదం, గుడికి వస్తే ప్రసాదం ఇవ్వాలి. ఏ ప్రసాదం, ఏమేమి ఐటమ్, ఏ సీజన్లో అది కూడా రాసి పెట్టారు. అవన్నీ తెలిస్తే బాగుంటుంది. మనకు ఎలా పుస్తకం ఇస్తే బాగుంటుంది. చూస్తా ఎవరో వేశారు. ఒక ఆయన తెలుగులో తీశారు, ఆంధ్రాలో ఏలూరులో ఆయన వేశారు. అంటే ఏ పెరుమాళ్ళకి ఏ ప్రసాదం చక్కగా నచ్చుతుందని వేశారు. పార్థసారథి చక్ర పొంగలట, తిరుపతి పెరుమాళ్ళు వడ అంట. ఆయన మొత్తం వేశారు. 106 నివేదించారు. ఆ లిస్టు కూడా ఆయన నాకు అన్నాను. లేదు రీసెర్చ్ చేస్తున్నామన్నాడు. ఏమి రీసెర్చ్ చేయాలి? ముందు చేసి మాకు ఇవ్వండి భక్షణాలు. ముళ్ళు మురుకు ఎవరికి, మురుకులు ఎవరికి, వడలు ఎవరికి, అవన్నీ బాగా ఆయన రీసెర్చ్ చేసి వేశారు. ఆ పాత్రలు ఎలా ఉందండి, ఈ పాత్రలు ఎలా ఉందండి. అమ్మో పాత్రలు కూడా ఉంది కనిపెట్టారే. మంచి మంది ప్రసాదం వస్తే ప్రసాదం కొరకైనా గుడికి వెళ్ళారు. ప్రసాదం టైంలో అయినా వెళ్ళినా పర్లేదు, వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత ఏం చేయాలి? ఏదో పుష్పహారమో సమర్పించదేయో అది అక్కడ ఉండి అర్చకులు అడగాలి, నిర్వాహకులు అడగాలి. ఏమండి గుడికి ఏమో చేయాలనుకుంటున్నారు? శేషాద్రి స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఈ గుడికి ఏదో చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి అని అడగాలి వాళ్ళ దగ్గర. లేదా కస్తూరి దగ్గర డాక్టర్ దగ్గర వెళ్ళి, డాక్టర్ గారు మీరు చెప్పండి ఏమి ఇస్తే బాగుంటుంది అని అలా చెప్పారు. కానీ మా ఇంట్లో 4 ఏనుగు ఉన్నాయి, ఒక ఏనుగు తీసుకోండి డొనేషన్ అంటే వీళ్ళు అయిపోతారు. ఉంటే గుడి కూడా కింద పడిపోతుంది. ఆ ఏనుగుని తినేది ఎవరు పోషించారు? మనకు కావాల్సింది వాళ్ళు ఇవ్వాలి. కానీ మా ఇంట్లో ఎక్కువ ఉందండి, 2 వాషింగ్ మెషిన్ ఫ్రీగా ఉందండి, ఒక తీసుకోవాలండి గుడికి ఇస్తే. వాషింగ్ మెషిన్ పెట్టుకొని గుడిలో ఏం చేస్తారు వాళ్ళు? ఆ డొనేషన్ ఏం పనికి వస్తుంది కదా? అవన్నీ పామరేనియన్ 2 ఉంది, మీకు ఒకటి తీసుకెళ్తారంటే ఏం చేస్తారు వాళ్ళు? పామరేనియన్ పెట్టుకొని లేదా జర్మన్ చెప్పండి ఇస్తానంటే మనకి ఏం కావాలో అది ఇవ్వాలి, అడగాలి వాళ్ళు. స్వామి మీరు ఏ కైంకర్యం ఇస్తే బాగుంటుంది? ప్రసాదంకి ఇవ్వాలా, విగ్రహమా, మూల విగ్రహమా, ఉత్సవ విగ్రహమా, పెయింటింగా, ఫ్యానా, ట్యూబ్ లైటా? కొంతమంది ట్యూబ్ లైట్ కూడా ఇస్తారు, ఇచ్చి పేరు రాస్తారు. సెంజీ తిరుమల అల్లా చక్రవర్తి డొనేటెడ్ బై ఈఎస్ ముకుందం. లైటే రాదు, అక్కడేం డొనేషన్ రాదు. అబ్బా అలా డొనేషన్కి అయినా పర్వాలేదు, పేరు ప్రతిష్టకైనా ఇచ్చినా పర్వాలేదు, అలాగైనా ఇచ్చినా అది కూడా ఒక కైంకర్యమే. అది కూడా దేవుడి పెరుమాళ్ స్వీకరిస్తారు. నీ అడ్రస్ ఇచ్చినా మంచి కాలం, గోత్ర నక్షత్రం రాయకుండా ఉన్నావు కదా అయినా ఇంతైనా వస్తుంది లైట్ అని పెరుమాళ్ సంతోషిస్తాడు అంతైనా. అది కూడా ఒక అముదిబడి దెయ్యి తరుల ఆజ్ఞ, రామానుజాజ్ఞ. రావడమే ఒక కైంకర్యం, ప్రతిరోజు రావడం ఒక కైంకర్యం. అక్కడ ఏదో మన వీలైనంత కైంకర్యం, ఏదో శుద్ధి చేయడం, ముగ్గు వేయడం. కొంతమంది ముగ్గేయడం చూశాను చాలా మంది. వాళ్ళు ఒక హఠాత్తుగా పెట్టుకుంటారు, రోజు ముగ్గేయాల్సింది గుడిలో. ఏం చేస్తారు? వెళ్తారు, ముందే ముగ్గు ఉంటుంది, దాన్ని చెడిపేసాయి,